రీతిగా మన పరిశుద్ధ గ్రంథమును తెరచి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్ కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వడేపాటివాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోటే తలనొచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, చదవబడినటువంటి లేఖన భాగము గుండా నిజముగానే ప్రభ అనేకమైనటువంటి సంగతులను ఈ గడియ వర్తమానం గుండాను పల్లికింపజేసినటువంటి ఆ సమాచారం అంతటినీ కూడా మేము పొందుకోవాలని ఆశపడతా ఉన్నాము. మా ఆశ ప్రభ ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. పరలోకంలో ప్రభ మీతో పాటు మేము ఉండకుండా కావలసినటువంటి ఆ సిద్ధపాటు విషయమైనటువంటి ఖచ్చితమైన ఆహారం అయి ఉంటుండగా ఈ ఆహారము చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు పోషింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మా గ్రంథకర్త నిజంగానే ప్రభు నాయన దయచేసి ఈ సమయంలో పరమ బోధకుడిగా నీవు మా మధ్యలోకి దిగిరమ్మని ప్రార్థిస్తావు. నీవు మాట్లాడితే బ్రతుకుతాము, నువ్వు మాట్లాడితేనే మాకు మేలు లాభము కలుగును నాయన. నీవు ఉంటేనే మేము ఉండగలుగుతాం ప్రభు. దయచేసి మానవ మాత్ర సంబంధమైన జ్ఞానములను తీసివేసి, మనుష్య పోకడలు తీసివేసి, స్వనీతిని సొంత జ్ఞానాలను చెరిపివేసి నాయన మాకు అర్థమగు రీతిలో మేము గ్రహించుట కాదు, కానీ నువ్వు ఎలాగూ దాన్ని మాకు అనుగ్రహించాలనుకుంటూ అలాగూ మేము పొందుకే భాగ్యం మాకు దయచేయండి. విశ్వాసం అనగా ఇదిగో మేము అర్థము చేసుకున్న దానిని విశ్వాసం అనరు, కానీ మేము అంగీకరించు దానిని విశ్వాసం అంచారని నీ ప్రవక్త ద్వారా సెలవిచ్చి ఉండగా మేము నమ్ముటకు కావలసినటువంటి ప్రభువా నాయన ఆ విశ్వాస పరిమాణాలు మాలో ఉంచమనియు దాని ప్రకారముగా మా జీవితాలు కట్టుకునే భాగ్యాలు మా అందరికీ దయచేయమని నీ వాక్యము ద్వారా మమ్మల్ని జీవింపజేసే శక్తితో నిజంగా నేను త్వరితము చేయనటువంటి ఆత్మ వలన మేమందరము త్వరితముగా ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కూడా వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. చాలా మంచి సంతోషం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చాలా చక్కటి మాటలు చెప్తా ఉంటున్నాడు. ఆయన అంటాడు, ఏదైతే వినినటువంటి సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకంటే జాగ్రత్తగా లేకపోతే కొట్టుకుని పోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. అలా పోకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అని చెప్తా ఉన్నాడు ఆయన. చెబుతూ అంతేకాకుండా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, అయ్యా అమ్మ స్టార్టింగ్ నుంచి మన క్వశ్చన్స్తో ముందుకు సాగిపోదాం. కొంచెం పరిశీలనాత్మకంగా వాక్యమును గ్రహించుటలో, నేర్చుకున్నటలో, దాన్ని అంగీకరించుటలో, మరింతగా దాన్ని ఎదుగుటలో ఆసక్తికరం పరిశోధన. దేవుడి యొక్క ప్రవక్త అన్నమాట మీకు జ్ఞాపకం ఉందిగా. ఒక వ్యక్తి దేవుడిలో వెచ్చగా ఉన్నాడని చెప్పడానికి గల మూడు ఖచ్చితమైన సూచనలు. ఒకటి, అతడు దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తాడు. 2, దేవుడి ఆత్మ యొక్క పాలు అధికంగా పొందుకోవాలని చూస్తాడు.
3, దేవుడు వాక్యములో అత్యధికంగా వాడు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. 10 మంది ఒక చోట కూర్చొని వారు మాట్లాడుతున్న మాటల్లో, సంభాషణలో వాక్య సంబంధమైన సంభాషణ లేకపోతే అది వెచ్చదనమైనటువంటి గుంపు కాదు, అది ఎల్లప్పుడూ కూడా చల్లబడిపోతున్న గుంపుగానే చూడాలి దాన్ని. ఎందుకంటే వాక్య సంబంధమైన సంభాషణలో ఎక్కువగా వాక్యాన్ని గురించి తెలుసుకోవాలి, ఎక్కువగా ఆత్మ పాలు పొందుకోవాలి, ఎక్కువగా దేవుని సంతోషపెట్టాలి అని ఈ 3 సంగతులు ఎక్కడ కనబడతాయో వారు నిజంగా దేవుని యందు వెచ్చగా ఉన్నారు అర్థం. వెచ్చగా అంటే జీవము కలిగి ఉన్నారు, చనిపోలేదని. చల్లబడేది చనిపోయిన దేహమే, శవమే చల్లబడిపోద్ది. వెచ్చగా ఉందంటే దేహము జీవంతో నింపబడి ఉందని అర్థం. కాబట్టి అలాగున వాక్యం తెలుసుకోవడానికి మనం ఇంకా అధికమైనటువంటి విషయాలు సంపాదిద్దాం, అధికమైన ఆత్మను సంపాదిద్దాం. ఎందుకంటే ఆయన మాటలే ఆత్మయున్నవి. ఎస్ఆర్రో ఇదేనా క్రీస్తు పలికిన మాటలేదేనా? నా మాటలే ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి ఆయన బోధ, ఆయన మాటలు అధికంగా వినుట అధికమైనటువంటి జీవమును మనకు అనుగ్రహించే మార్గం. ఎస్ఆర్రో ఇప్పుడు ఆయన అంటాడు, మీరు కొట్టుకొని పోకుండానట్లు, జారి పడిపోకుండానట్లు విశేషముగా జాగ్రత్త పడండి. జాగ్రత్తలు ఉండాల్సిందే, వార్నింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అంటాడు, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఇప్పుడు ఇక్కడ కాసేపు ఆగుదాం. ఏ వాక్యము, ఏ దేవదూతలు, ఎప్పుడు పలికారు? ఇది పాత నిబంధన, కొత్త నిబంధన, ఏంది అసలు ఇది? స్థిరపరచబడినందున అంటే పలకడం అయిపోయింది, స్థిరపరచడం కూడా అయిపోయింది. సో ఇక్కడ మాట్లాడుతున్న మాటలు దేనిని గురించి? ఏ మాటలు దేవదూతల ద్వారా పలకబడ్డాయి? అయ్యా, ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా ఎందుకు పలకరించబడ్డది? అది దేవుడే రాసిచ్చాడుగా నేరుగా. ఎస్ఆర్నో ఆజ్ఞా పలకలపై 2 మార్లు రాసిచ్చింది ఎవరు? దేవుడే, మోషే రాయలే. దేవుడే తన చేతితో రాసి ఇచ్చినాడు. ఆ ఆజ్ఞలను కొనసాగించుటలో, పాటింపజేయునట్లుగా ప్రజలను చేయుటలో మరికొన్ని కట్టడాలు, నియమాలు అవసరమయ్యేసరికి మోషే గుండా ఇంకా అనేకమైన నియమాలు, కట్టడాలు వచ్చాయి. ఇర్మియా కాలానికి వచ్చేసరికి, ఎందుకు ఇర్మియా కాలం అంటే ఇర్మియా కాలం తర్వాతే ఇజ్రాయేలు యొక్క మరణం ఇన్ ద సెన్స్ దేశముగా వారు ఉండకుండా ఉండుటలో తుది నిర్ణయాలు జరిగించబడ్డాయి. వారు చెల్లాచెదురు చేయబడ్డారు, నెబుకద్నెజర్ కాలంలోకి వెళ్ళిపోయినారు. తర్వాత తిరిగి వచ్చినా కూడా పెద్దగా ఉన్నదేమీ లేదు, మొత్తం అంతా చెదరగొట్టబడిపోయినారు వాళ్ళంతా. అయితే ఇర్మియా కాలం వరకు మాత్రమే దేశముగా ఇజ్రాయేలు చక్కగా నివసించారు. ఇప్పుడు దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఇది ఎప్పుడు జరిగింది? ఈ మాట రాస్తున్నప్పుడు ప్రవక్త వచ్చాడా? పలకబడబోయేనా? ఆల్రెడీ జరిగిపోయింది. ఈ పత్రిక రాసేటప్పుడు అయిపోయింది. అయిపోవడంతో పాటు స్థిరపరచడం కూడా అయిపోయింది. అంటే దాని కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఇంగ్లీష్లో చూడండి, అని అంటాడు, ఫర్ ఇఫ్ ద వర్డ్ స్పోకెన్ బై ఏంజల్స్ వాజ్ స్టెడ్ఫాస్ట్ అండ్ ఎవ్రీ ట్రాన్స్గ్రెషన్ and disobedience received a just recompense of reward. ఇది జరిగిపోయిన కార్యముగా చూపుతున్నాడు. ఏంటి అసలు? ఏ దేవదూతలు అమ్మా? నాకు అర్థం కాలే. ప్రవక్తల? అప్పటికి ప్రవక్తలు ఏడున్నారమ్మా? అది ఎఫెసీ సంఘకాలం అది కదా. అది ఎప్పుడు? పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారి సమయంలో ఆయనే ప్రవక్త, ఆయనే దూత, ఆయనే మొదటి సంఖ్యలకు సంబంధించిన ఆయన. ఎక్కడ దేవదూతలు? మహాసంతోషకరం దినం ఎప్పుడయ్యో? తీర్పు దినమా? ఎప్పుడు? దేవుడు శరీరధారి వచ్చినప్పుడు ఏ దేవదూతలు మీకు ఇచ్చారు వాక్యాన్ని? అయ్యా, ఇంతకీ ధర్మశాస్త్రం ఎవరి గుండా వచ్చింది? రాసింది మోషేనే, కానీ ఇవ్వబడింది దూతలే. నా మాట జాగ్రత్తగా, దూతలే. ఇక్కడ ఎక్కడో అదృశ్యమైనటువంటి స్థలాలలో దూతలు కనబడుతూ ఉంటారు. వారి ప్రస్తావన ఉండనట్టుగా ఉన్నా వారి గుండానే దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు, ధర్మశాస్త్రం ఇచ్చుటయు, వాక్యం అనుగ్రహించుటయు, స్థిరపరచబడుటయు దేవదూతల గుండానే జరిగింది. ఎస్ఆర్లో మరి కొత్త నిబంధన దేవదూతలు కాదు, మరి దేవుని కుమారుల గుండా జరిగిన
కొత్త నిబంధన కూడా దేవదూతలకు ఉండనే జరిగింది. ఇప్పుడు చివరిది బాగా చెప్తారు. 7 ముద్రల పుస్తకము 7 ముద్రల పుస్తకం విమోచన గ్రంథం ఎవరి ద్వారా ఇవ్వబడింది? దూత ద్వారా. సరే, ఇంకో క్వశ్చన్ దాంట్లో, దూతలా దేవదూతలా? దూత వేరు, దేవదూత వేరు. సార్, దూతలు అంటే మనుష్యులు, సాధారణమైన మనుషులు దూతలుగా వాడబడేవారు. దేవుడి యుద్ధ నుంచి సమాచారం మనుషులకు అనుగ్రహించబడేవారు. దేవదూతలు అంటే ఆ లోకంలోంచి దిగి రావాలి వాళ్ళు. సార్, ఇప్పుడు ఎవరిచ్చారు? మనుష్యుడైన దేవదూతనా? ఎగ్జాక్ట్లీ, బలిష్ఠుడే దేవదూత. ఈ పొద్దున పేపర్ లీక్ అయిన వీళ్ళంతా అయినా పర్వాలా, జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున నేను మీతో మాట్లాడబోయే అంశము హైదరాబాద్లో మాట్లాడాను. అక్కడ మాట్లాడిన విషయాలు కాకుండా నూతనమైనటువంటి కొత్త కోణం గుండా మిమ్మల్ని కొత్త విషయాలు కూడా తీసుకెళ్తాను. ఏంజలాలజీ. ఏంటది? దేవదూతల దయ్యపు శాస్త్రం ఎలాగో అయ్యా, దేవదూతల శాస్త్రం అలాగే. దేవదూతల్ని దేవుడు వాడకుండా ఉండని గడియలేదు అసలు. స్వస్థత కావాలా? దేవదూతను వాడతాడు. ఒక వ్యక్తిని సరిచేయాలా? దేవదూతను వాడతాడు. యుద్ధం జరిగించాలా? దేవదూతను వాడతాడు. తన సమాచారాన్ని భూమి మీద పంపించాలా? దేవదూతను వాడతాడు. ఎస్ఆర్లో ఒక వాక్యాన్ని స్థిరపరచాలా? దేవదూతను వాడతాడు. ఒక వ్యక్తి పైన అటువంటి పరిశుద్ధాత్మ బాప్తిసం ముద్ర వేయాలా? ముద్ర దూతను వాడతాడు. మిమ్మల్ని గురించినటువంటి ద బుక్ ఆఫ్ డీడ్స్, మంచి చెడుల గ్రంథం రాయాలా? దేవదూతలే వాడతాడు. దేవుడు తను చేసేటువంటి కార్యాల, తన ప్రణాళికలు దేవదూతల్ని వాడేటువంటి ఆ ప్రణాళిక సంఖ్య చాలా పెద్దది. ఎస్ఆర్లో మీరు అప్పుడు దేవదూతను చూసారా? నా ప్రత్యక్షతను మించిపోయినారా ఈరోజు మీరు? నిన్న శనివారం చెప్పిన వర్తమానంలో చూస్తారు. దేవదూతను ఎప్పుడన్నా చూసారా? దేవదూతకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు. ఇంకా ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని తలలు ఉంటాయి? ఏసుక గంధం 4 తలలు ఉన్నాయి. ఏసుక గంధంలో ఒక దూతకి 4 తలలు ఉంటాయి. ఎన్ని కళ్ళు ఉంటాయి? కన్నులు. రెక్కల లోపల వెలుపల కన్నులు కలిగి వచ్చాయి. ఎస్ఆర్లో ఇంతకు మీరు దేవదూతను ఎప్పుడు చూడలే? అయ్యో, మీరు చూస్తారనే పులిపిడి కూడా వ్యక్తం. ఎవరది? పరలోకం నుంచి దిగి వచ్చిన బలిష్ఠుడైన వేరొక దూత. చూడలేదంటారేంటి? మీరు చూస్తూనే ఉన్నారు. దూతను చూసాం కాబట్టి బ్రతుకుతున్నాం ఈ రోజున. ఆ దూత వలన మనం జీవించుచున్నది. ఎస్ఆర్లో కానీ దూతల్లో అనేకమైన రకాలు ఉంటాయి. దూతలను చేయడానికి కూడా ఆయన ఏమన్నాడో చూడండి. పౌలు గారు మాట్లాడుతూ, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున మనం తప్పిపోకుండా జాగ్రత్త పడతాం. రాబోయే యుగాన్ని ఎవరికి ఇవ్వలేదు? చదవండి 5వ వచనం. మనం మాట్లాడుచున్నటువంటి ఆ రాబోయే వస్తుంది, ఒక కాలం వస్తుంది, ఒక యుగం వస్తుంది అని చెప్తున్నాం చూసారా? ఆ యొక్క యుగాన్ని, ఆ కాలాన్ని లోకమును ఎందుకని ఆ పాట ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు? ఎందుకే తెలుసా? ఇది భార్యకే, కానీ దూతలు ఎందుకు లాగాడు? ఖచ్చితంగా లోకం మనకే, కానీ దూతల గురించి ఎందుకు ప్రస్తావించాడు అంటే, దూతలకు లోపరచినటువంటి ఒక లోకం ఒక కాలంలో ఉండే. మీరు వింటున్నారా? దాన్ని దేవదూతల యుగం అంటారు. ది ఏజ్ ఆఫ్ ఏంజల్స్, దేవదూతల తరం అని చెప్తారు అక్కడ. ప్రకటన గ్రంథం తీయండి. మీ క్వశ్చన్ మార్క్ ఫేస్ లేదు. గీత వచ్చిన విషయానికి ఎట్టయ్యా, అంశంలో కూడా పోకుండానే. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం
7వ వచనం, అంతటా ఈ విషయం మర్చిపోకూడదు మీరు. ప్రకటన గ్రంథంలో క్రానాలజీ వేరే ఉంటుంది. క్రానాలజీ అంటే ఆ సంగతులు చోటు చేసుకునే క్రమము వేరు, ప్రస్తావించబడిన క్రమం వేరు. సార్ మీకు అర్థమైందిగా? అంటే రాయడంలో అక్కడ ముందు వెనక ముందు రాస్తూ ఉంటారు, కానీ అవి జరిగేటువంటి సంగతులు మాత్రము వాటి వరుస క్రమం వేరు. దీన్ని క్రానాలజీ అంటారు. ఈ క్రానాలజీ మాత్రము దీని ప్రకారంగా ప్రకటన గ్రంథం లేదు. ప్రకటన గ్రంథంలో ముందుగా రాయబడింది వెనకాల ఉంటుంది, వెనక జరిగే మీద ముందు రాస్తారు, వెనకది ముందు వెనకకి రాస్తారు. కానీ అదేంటి పైన ఒక గొప్ప సూచన కనబడిను, ఒక స్త్రీ కనబడతా ఉంది, సూర్యుడు ధరించి చంద్రుడు నిలిచి ఉన్నది, ఈమె సంఘమేగా. ఈమె ఉన్న తర్వాత అప్పుడు పరలోకంలో యుద్ధం జరగడం ఏంటి అని చూస్తూ ఉంటారు. కాదు, రాయబడుతున్నప్పుడు దీని క్రొనాలజీ వేరు, జరిగినప్పుడు దీని క్రొనాలజీ అంటే కాలములో ఇది చోటు చేసుకున్న సంగతుల సమయాలు వేరు. సార్ మీకు అర్థమైందా? మీకు ఉదాహరణ చెప్పిన దానికి కూడా మీకు అర్థమైంది కదా విషయం. ఇప్పుడు రాస్తాం, ఏమని రాస్తామంటే జానుగాడు నిద్రపోతున్నాడు, ఊరికేనా? జాకోబు కూడా బాలుడే కాబట్టి పోతున్నాడు. అప్పుడు మనం గ్రహించింది ఏంటంటే బాలురు కొన్నప్పుడు ఎవరైనా నిద్రపోతారు, వసంత్ గారు కూడా నిద్రపోయారు బాల్య దశలో అని రాశారు. అంటే దాని అర్థం ఇప్పుడు వీళ్ళంది ముగ్గురు చిన్నపిల్లలు కాదు. రాయడంలో నేను ఒక వరుస క్రమాన్ని ప్రస్తావించాను, కానీ చోటు చేసుకున్న క్రమాన్ని చూస్తే మాత్రము వీళ్ళిద్దరి కంటే ముందు నిద్రపోయింది ఆయనే. మీకు అర్థమైందా? నెరవేర్పులో దాని కాలం వేరు, ప్రస్తావించుటలో వేరు. ప్రకటన గ్రంథం మొత్తం కూడా దాని క్రానలాజికల్ ఆర్డర్ అనేటువంటిది లేదు. దాన్ని ముందు వెనక జరుగుతుంది. సార్ అంతేనా కదా? తర్వాత చూడ, ఇప్పుడు అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. ఎక్కడ జరిగింది యుద్ధము? పరలోకంలో యుద్ధం జరిగింది. పరలోకంలో యుద్ధం జరగాలంటే ఈ భూమి మీద ఉన్నాడు ఎవడైనా పరలోకానికి వెళ్ళి యుద్ధం చేస్తారా? ఇంతవరకు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళింది లేదు, అక్కడ యుద్ధం చేసింది లేదు. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు తిరిగి ఎక్కగలిగిన వాడు క్రీస్తు ఒక్కడే. కాబట్టి ఇక్కడున్న వాడు ఎవడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేది లేదు, ఇంతవరకు జరగలే, చోటు చేసుకోదు. అంటే ఇది ఏమై ఉండాలా? అక్కడున్న వారే ఆ యొక్క పరిమాణానికి సంబంధించిన వారే ఉండాలా. తర్వాత ఉండగా చేసిరి గాని గెలువలేకపోయిరు కనుక భూమి మీదకి సాతానుగాడు మరియు వారి దూతలు పరలోకంలో యుద్ధములో ఓడిపోయినందున స్థలమికి లేక అక్కడి నుంచి పడద్రోయ పెడితే ఆడబడ్డారు, భూమి మీద పడ్డారు. వాళ్ళు భూమి మీద పడ్డప్పుడు భూమి ఎలా ఉంది? ఆకారముగానే ఉంది, భూమి చక్కగానే ఉంది. ఎస్ఆర్లో అయ్యా నా మాట వింటున్నారా? దేవుడు ఆకారం కలిగిన సృష్టినే చేశాడు. అది నిరాకారంగా అవుటగల కారణం ఎవరు? పడద్రోయబడిన వాడు, వాడి దూతలే. ఎస్ఆర్లో ఇది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో జరిగిన సంగతులను ప్రవక్త గారు చెప్తారు. దీన్ని ఎస్ఆర్లో 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో చోటు చేసుకున్నటువంటి వృత్తాంతం ఇది. పరలోకంలో గొప్ప యుద్ధం జరిగింది. ఈ పరలోకంలో యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు నేను ఉన్నావా? కాసేపు ఆగురయ్యా, ఆలోచనలు అందరూ ఉంటారయ్యా. దేవదూతలు కూడా ఆలోచనలు ఉంటారు. దేవుడు దేన్నైనా ఉనికిలో చేయడానికి మునుపు ఆలోచన సమస్తాన్ని కలిగి ఉంటాడు. దట్స్ అ బ్లూ ప్రింట్. ఎస్ఆర్ కానీ ఆలోచనలలో ప్రాముఖ్యతల వ్యత్యాసాలు. ఆయన ఆలోచనలు దూతల కంటే మనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. కానీ సృష్టిలో చేయడంలో మాత్రము వారికంటే మనం తక్కువ వారిగా చేయబడ్డాము. వారి మహిమ ఎక్కువ, వారు పరిమాణాలు ఈజీగా మార్పు చెందగలుగుతారు, వారి యొక్క కార్యాలు పెద్దవి, వారు దేవుని అత్యంత సమీపంగా నివసించగలుగుతారు. నేను ఏం చేస్తానంటే ఒక గొప్ప యుద్ధ రంగంలోకి పడేసి, ఏ యుద్ధ రంగం మీదైతే, ఏ భూమి మీద అయితే సాతానుని వాడి యొక్క దూతలు పడదేశాడో అదే భూమి మీదకి నన్ను పడద్రోసి చలో ఇప్పుడు యుద్ధం చేయండి. దేనికి యుద్ధము? పరలోకంలో ఎవరికి స్థలం ఉంటుంది అంటే గెలిచినోడికే స్థలం ఉంటుంది. అయ్యా ఎవరికి స్థలం ఉంటుంది?
ఇప్పుడు అక్కడ వాడు పరలోకంలో ఓడిపోయాడు కాబట్టి పడద్రోయబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళవలసింది ఎవడు? గెలిచినోడు వెళ్తాడు. ఎవరు గెలవాలి? మనం గెలవాలి. మనకు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ మండలాలకు అధిపతి అయినటువంటి వానికి మనకు యుద్ధాలు జరగాలి. ఈ యుద్ధములో మనం గెలిచామా, మనకు జీవ కిరీటమును, ఆ యొక్క జీవవృక్షపు ఫలములను, ఆకులను తినేటువంటి అవకాశములు, దేవుడితో పాటు నిత్యం నివసించేటువంటి ఆ ఉన్నత పరిమాణంలోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఎందుకంటే గెలిచిన వారికి మాత్రమే అది. వాడు గెలవలేకపోయాడు, పడద్రోయబడ్డాడు. ఇప్పుడు వాడికి మన కాంపిటీషన్. ఎసర్రో దేని కొరకు? మనము యోగ్యులుగా కనపరచబడ్డానికి దేవుడు కావాలి మన పక్షాన్ని యుద్ధం చేసి మనం గెలిపిస్తున్నాడు. అంతేనా కదా? ఇప్పుడు ఈ దేవదూతల యుగములో కూడా వారు ఉండగలిగేంత స్థాయిలో వారు ఉన్నారు. దేవదూతలకి స్వతంత్రత ఉంటుందా? మనుషులకే ఉంటుందా? స్వేచ్ఛ, స్వేచ్ఛ, ఫ్రీడమ్, స్వతంత్రత. అయ్యా, స్వేచ్ఛ, ఫ్రీడమ్, స్వతంత్రత, ఆజాద్, ఇంకంతే 3 భాషలే. ఇది ఎవరికి ఉంటుంది? మనుషులకా, దేవదూతలకా? అయ్యా, మనుషులకు. ఎవరికి? మన మనుషులకు ఉంటే ఆడేందుకు దేవునికి విరోధంగా లేచినాడు? లోబడుటైనను తిరగబడుటైనను అది స్వతంత్రతలోని భాగం కాదా? మరి వాటి లేదంటారండి మీరు? దేవుడు స్వతంత్రుడు. ఆయన చేసే సృష్టి అంతా కూడా స్వతంత్రత కలిగిందే. అన్నమాట వింటున్నారా? ఆయన ఏ గుణలక్షణములలో అయితే ఉన్నాడో అవే గుణలక్షణములు తన సర్వ సృష్టిని చేస్తాడు ఆయన. దూతలు కూడా స్వతంత్రులే. లోబడుటైనను లోబడకపోటైనను వారికి కూడా అప్పచెప్పబడి ఉంది. వారు లోబడకపోయారు కాబట్టి మికాయేలుకు ప్రతిగా యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? సాతాను, ఆది సర్పమైనటువంటి వాడు, వాడి యొక్క దూతలు. ఎస్ఆర్రో ఇప్పుడు ఇంతకీ సాతానుతో యుద్ధం చేస్తుంది ఎవరు? దేవుడా, మికాయేలా? ఏనన్నా? మికాయేలా, దేవుడా? ఇది పొద్దున పేపర్ లీకులు వస్తారు అప్పుడప్పుడు. మికాయేలా, దేవుడా? అమ్మా, మికాయేలు దేవుడు అంటామా? మికాయేలు దేవుడా? మికాయేల్లో దేవుడా? మికాయేలు దేవుడు వేరు, మికాయేల్లో దేవుడు వేరు. మికాయేల్లో దేవుడు, అంతేనా? జాగ్రత్త, పదాలు జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మికాయేల్లో దేవుడు. సరే, దాని దగ్గరికి వద్దాం. అయితే ఈ దేవదూతల యుగాన్ని మొట్టమొదటిగా ఆయన ప్రవేశపెట్టి జరగవలసిన యుద్ధాలు జరిగి అక్కడ ఈ దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి ఒక చక్కటి భార్యను కలిగి ఉండాలని దేవుడి కోరిక. అందుకే ఆయన అంటాడు, ఏం సంఘంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటే మీరు అనీతిమంతులు పిలుచుకొని మీరు తీర్పు తీర్చుకుంటారా? మీ సంఘంలో ఒక్క నీతిమంతులు లేడా? మీరు దేవదూతలకు సైతము తీర్పు తీర్చుందురని మీరు ఎరగరా? తెలుసా మీకు? ఎవరెవరు తీర్పు తీరుస్తారు? ఎవరెవరికి? అన్యులకు, పడిపోయిన వారికి, తప్పిపోయిన వారు, మరియు దేవదూతలకు సైతము తీర్పు తీరుస్తారు. ఎసారో అమ్మ, దేవదూతలకు స్త్రీలు మీకు చాలా గొప్ప సంబంధం ఉంది తెలుసా? దేవదూతలకి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది. లేదా? తెలీదా? బైబిల్ చదువుతున్నారుగా? మొదటి కొరింథీ పత్రిక, ఇది 2వ కోణం లేండి. దీన్ని వేరే గుండా చూద్దాం. 11వ అధ్యాయం 10వ వచనం చదవండి, గట్టిగా చదవాలి త్వరగా. అయ్యా ఆగు బేట, అది తీసేదాకా ఒక 2 సెకండ్ల. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 10వ వచనం చదువు బేట. ఇందువలన ఎవరిని బట్టి? అమ్మ మీరే, స్త్రీలే ప్రాముఖ్యం. ఈ వచనం అంతా మీదే. దేన్ని బట్టి? దేవదూతలను బట్టి అధికారపు సూచన. ఏదేంది? మీ తల మీద ఏదో ఉందంట, దానికి దేవదూతలకు సంబంధం ఉందంట. మీకు అర్థమైందా? మీకు దేవుడు ఇక్కడ దేవదూతల శాస్త్రం తెలియకపోతే మీ తలకాయ మీద ఉన్నటువంటి ఆ దేవదూతలను బట్టి వచ్చిన అధికారం మీద మీకు తెలియదు. దేవదూతలకు తీర్పు తీర్చబోవడం అంటే ఏంటో తెలియదు. యూదా పత్రికలో అంటాడు, తప్పు చేసినప్పుడు దూతలను సైతము క్షమింపక ఆయన వారిని బిలములో త్రోసివేశానంటాడు.
క్షమాపణ వారికి లేదు, మనుషులకు మాత్రం అనుగ్రహించబడింది. అంటే దూతల నియమాలు వేరు, మనుషుల నియమాలు వేరు. మనుషులు పొరపాటు చేసినప్పుడు వారిపైన కృప, కుమ్మరించబడిన రక్తం వారికి ఆశ్రయంగా నిలబడుతుంది, కానీ దూతలకు నిలబడదు. ఎస్ఆర్నో? దూతలు విమోచన గీతాలు పాడతాయా? పడవా? ఎందుకంటే బాగా ఎక్కి కూర్చున్నది మాట, అందుకే బాగా చెబుతున్నారు. కానీ మరి ఇక్కడ ఒక పాపి రక్షించబడితే ఎవరు బాగా ఆనందపడతారు పరలోకంలో? అంటే వాళ్ళకి రక్షణ తెలుసా? మరి దేనికి ఆనందపడుతున్నారు? తామారు కదా, మంచిగా వినండి. తామారు కదా తన మామ అయినటువంటి యూదా తన చిన్న కొడుకు, ఇప్పుడే చిన్నోడు, ఇంకా ఇప్పుడే పెళ్ళికి ఇచ్చేంత అది వయసు లేదు, ఇప్పటికే ఇద్దరిని ఇస్తే ఇద్దరు పటాకని వెళ్ళిపోయినారు, చనిపోయినారు. కాబట్టి వీడిస్తే ఇప్పుడే చనిపోతాడేమో, కొంత పెద్దవాడైనాక చూద్దామని అన్నారు. ఇప్పుడు తామారు పెద్దదా లేకపోతే పిల్లోడు పెద్దోడా? అయ్యా తామారు పెద్దవే, గట్టిగా చెప్పండి, ఏం కాదు, భయపడద్దు. తామారు పెద్దది. అయితే తామారు కళ్ళ ఎదుట ఆ పిల్లోడు పెద్దదవుతున్నప్పుడు తామారు ఆనందపడతా ఉంటుంది. ఎందుకు? ఇప్పుడున్న ప్రస్తుత అధికారాన్ని బట్టి చూస్తుంటే పిల్లోడి కంటే తామారుకు ఉన్నటువంటి జ్ఞాన అనుభవాలు ఎక్కువ, అధికారాలు ఎక్కువ, నీతి పెద్దది. కానీ ఇప్పుడు బాలుడుగా ఉండవచ్చేమో పిల్లవాడు, కానీ అతను ఎదిగిన తర్వాత ఈమె పైన అధికారం అవుతాడు పెళ్లి చేయిస్తే. ఎస్ఆర్లో? దూతలు కూడా సేమ్ అదే కాన్సెప్ట్. దూతలు కూడా వారిపైన అధికారులుగా ఉండబోతున్నటువంటి నేటి వారికన్నా తక్కువ మహిమలో చేయబడిన నన్ను వారు ఏం చేస్తున్నారు? దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం మెల్లగా పోషిస్తూ ఉన్నారు. పోషిస్తూ మెల్లగా మిమ్మల్ని హెచ్చింపజేస్తూ వాక్యముగా మలుస్తారు. మలిచిన తర్వాత వారు ఆనందపడతారు. దేనికి? మీరు రక్షించబడ్డప్పుడు, మీ హృదయాలు మార్పు చెందినప్పుడు, మారు మనసు బహుగా కలిగినప్పుడు, పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుంది. దేనికంటే తమను రాబోతున్నారండి. ఎస్ఆర్నో? తమను ఏలబోయేటువంటి వారు రాబోతున్నారన్న సంగతి బహుగా ఎరిగిన వారు కనుక బాగా సంతోషపడతారు. దేవుడి ప్రవక్త చాలా చోట్ల చెప్తాడు, వి ఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ బట్ ద ఏంజల్స్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనము దేవుడి కుమార్తెలు అనబడతాము, కానీ దేవదూతలు మాత్రము అయ్యా సేవకులు. సేవకులు ఎప్పుడు కూడా వారసులు ఎదుగుతూ ఉంటే సంతోషపడతాడు. ఎస్ఆర్లో? ఎలియాజరు కన్నుల ఎదుట ఇస్సాకు ఎదుగుతూ ఉంటే సంతోషమే. ఇస్సాకు పెళ్ళైతే ఇంకో ఖుషియే. అరే నా పైన అధికారం చేస్తాడని బాధపడాడు, అధికారం చేయించాలని ఆశపడతా ఉంటాడు. ఎస్ఆర్నో? దూతలు కూడా నీవు నేను మారుమనస్సు పొంది రక్షణ వైపు అడుగులు వేస్తున్నప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం కలగడానికి కూడా కారణం కూడా అది. ఆమేన్. అయితే ఈ దూతల గురించినటువంటి అవగాహన చాలా కావాలా. ఎంతలా కావాలంటే రేపు పొద్దున వాళ్ళకి తీర్పు తీర్చాలంటే వాళ్ళ నియమాలు మీకు తెలిసి ఉండాలా? అంతేనా? కరెక్టేనా? ఈ భూలోకంలో మనుషులకు మనం తీర్పు తీర్చబోతున్నాం, కానీ మనుషుల గురించి మనకు తెలుసు కాబట్టి తీర్పు తీరుస్తాం. మరి దేవదూతలకు ఎలా తెలుస్తావు? వాళ్ళ కంప్లైంట్లు ఎట్లా ఉంటాయి చెప్పండి ఒకసారి. దూతలు స్త్రీలు, పురుషులు, ఇంకా దూతల స్త్రీ పురుషులు ఉంటారా? స్త్రీలు ఉన్నారా? మరి ఏంది బయట ఎప్పుడు డ్రెస్సులలో స్త్రీలకే ఏంజల్ అనే డ్రెస్సులు వేస్తారు? దూత అంటే స్త్రీనే పెడతారు ఎందుకని? అంతేనా? అదేదో మీ జన్మ హక్కు రాసిచ్చినట్టు మీరే వేసుకుంటారు. ఎందుకంటే 2 సీతాకొక చిలక రెక్కలు వేసుకొని మెల్లగా మాత్రదనం పట్టుకొని మెల్లగా టిక్కు ఒక అమ్మాయి వస్తే కిరీటం పెట్టుకొని ఏందమ్మా నువ్వంటే నేను ఏం చేయాలి అంటుంది. అది కరెక్టేనా? ప్రవక్త గారు ఏమంటారంటే అసలు ఏంజల్స్ అనేవారు స్త్రీలు లేరు. దేవదూతలు అందరూ కూడా బొంగురు గొంతు తీసుకుని మాట్లాడే పురుషులే, అంత పురుషులే. ఇది మీరు తప్పుడు ఆపాదనలో మీరు ముందున్నారు. ప్రవక్త గారు అంటారు కొంతమంది తప్పుడు సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే అలాగే తయారు చేస్తారని చెప్పాడు ఆయన. ఎస్ఆర్ ఇక నుంచి పురుషుల నుంచి ఏమనాలా? ఏంజల్లా ఉన్నావు బ్రదర్ అనాలా. కానీ వాళ్ళని ఏంజల్లా అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అమ్మాయిల్ని అమ్మ తల్లి నువ్వు ఏంజల్లా ఉన్నావు అంటుంటే అంటుంది అమ్మాయి, ఖుషి అవుతుంది. అది ఏది ఖుషి అవ్వకూడదు దానికి ఖుషి అవుతుంది పిల్ల.
ఇక్కడ దేనికి బాధపడుతుంది, దానికి బాధపడుతున్నారు. ప్రవక్త అంటారు, కొంతమంది సైకియాట్రిస్టులు కావాలని డ్రా చేసింది నాన్న అని తన పెద్ద కొడుకు బిల్లి పాలతో జరిగిన సంభాషణ గురించి చెప్తా ఉంటాడు. కానీ ఆలోచించాడు. బిల్లి పాలతో ఒకసారి ఒక సంభాషణ జరిగింది ప్రవక్త గారికి. ఇట్లాగే నేను చూపించాను దాన్ని, అక్కడ చెప్పిన భాగాన్ని వినండి. డాడీ ఏంజల్స్ ఫీమేల్సే కదా అంటే, కాదు బేటా, ఏంజల్స్ ఫీమేల్స్గా ఉండరు నాన్న, దేవదూతలు అందరూ కూడా పురుషులే, ఆడవారికి ఎవరు ఉండరు. అక్కడ జెండర్తో సంబంధం ఏమీ లేదు, కానీ వారిని పురుషులుగా ఎంచుటను దేవుడు ఇష్టపడి చూపించాడు అని చెప్తాడు. ఇట్లా దూతల విషయంలో స్పష్టత లేకుండా, దూతల విషయంలో అనుమానాన్ని సందిగ్ధతను కలిగిన తన పెద్ద కుమారుడికి దేవుడు ఎందుకు ఒక రోజున ఒక మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చాడు. నా మాట వింటున్నారా? ఏ సూపర్ న్యాచురల్ ఆపర్చునిటీ ఇచ్చినాడు. దాని గురించి ప్రవక్త చెప్తాడు, చూడండి, జాగ్రత్తగా గమనించాడు. అయ్యా కొంచెం నెమ్మదిగా వెళ్దాం, మీకు అర్జెంట్ పని ఉందా? నేను ఫ్రీ ఈరోజు. 51-0714. ఎనిమిదో పేరాను చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. నా ఇప్పుడు కొంత కాల పరిమితిలో చూస్తే కొంత వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను. తర్వాత కొన్ని కామెంట్స్ దానిపైన కొంత వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నా. చదవబడిన వాక్యానికి ఒక చిన్న సాక్ష్యం కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాను నేను ఈ రోజున. తర్వాత ఈ ప్రార్థన వరుసలోకి వేగంగా వెళ్ళి ప్రార్థన చేద్దాము అంటున్నాడు ప్రవక్త గారు. ఎందుకంటే వారు నాకు ఇలాగ చెప్పారు, 5 గంటల నుంచి కూడా ఈ ఆడిటోరియం అనేది మూయబడింది అని ప్యాక్ అయిపోయిందని చెప్తా ఉన్నారు, కనుక త్వరగా మన ప్రార్థన వరుసలోకి వెళ్ళిపోదామని చెప్తా ఉన్నారు. 6 గంటలకు ఎవరో ఇక్కడ రాబోతున్నారంటే వారి కోసం మనం తొందరగా దీన్ని వదలాలి. 9వ పేరు చూడండి. when brother Baxter came in, ఎప్పుడైతే సహోదరుడు బ్రదర్ బాక్స్టర్ అనే వ్యక్తి వచ్చాడో అప్పుడు నా కుమారుడు నాతో మాట్లాడుతున్నాడు అని ప్రవక్త గారు చెప్తున్నా. మంచి వినండి. నేను రాత్రికాల సమయంలో అతను నాతో మాట్లాడుతున్నదాన్ని కొంచెం దూరంలో నుంచి నేను వినగలుగుతున్నాను. అది నాకు దగ్గరగా అవుతున్నాడు ఆయన. నాకు తెలుసు, నాకు దగ్గరగా నేను వచ్చేస్తున్నాను సంగతి నాకు తెలుస్తుంది. అప్పుడు అతను అంటాడు, డాడీ నువ్వు ఇప్పుడు ఓకేనా, కరెక్ట్గానే ఉన్నావా, సరైన సమయమేనా అన్నట్టుగా బాలుడు ప్రవక్త అయినటువంటి బ్రహ్మ గారు అడుగుతా ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, అవును, ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. నా కుమారుడు వాండలియా అనే ప్రాంతంలో దేవదూతను చూసినటువంటి ఆ అనుభవాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను అంటున్నాడు ఆయన. అయ్యా మనం మాట్లాడుతుంది దేని గురించో తెలుసా? దేవుడి యొక్క ప్రవక్తకి తన పెద్ద కుమారుడికి దేవదూతలు స్త్రీల పురుషుల సంభాషణ జరుగుతుండగా ఆ సంభాషణలో ప్రవక్త తన కుమారుడికి స్పష్టత ఇచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఆ బిల్లి పాలు పైన ఎంతో గొప్ప కృప చూపించి ఆ పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి నిజమైన దేవదూతను చూచినట్లుగా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. ప్రవక్త గారు అంటారు, ఆ ఒక గొప్ప సన్నిధిలో అతను చూసినటువంటి అనుభూతిని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు ప్రవక్త గారు. తర్వాత అంటారు, అక్కడ ఒక కూటం ఉంది, నేను ఇక్కడ ప్రజలకు నేను ఛాలెంజ్ సవాళ్ళు విసిరాను. మీరు ఎవరినైనా తీసుకెళ్ళండి నా దగ్గరికి, తీసుకొచ్చాక వారిని ఎంత సమయమైనా నా దగ్గర ఉంచండి, వారు ఖచ్చితంగా ఆరోగ్యాలు బాగు చేయబడతారనే సవాళ్ళు విస్తురుతున్నారు అని ప్రవక్త గారు అంటున్నారు. అప్పుడు నా దగ్గరికి ఒక గుడ్డి బాలుని తీసుకొచ్చారు. ఆ పుట్టుకతోనే ఆ పిల్లోడు గుడ్డివాడు. నేను 1:40 నిమిషాలు నా దగ్గర తీసుకొని రాబడినటువంటి పుట్టు గుడ్డి బాలుని నా దగ్గర పెట్టుకొని ఉన్నా నేను. ఆయన పిల్లోడు ఈ రంగస్థలం దగ్గర నాతో 1:40 నిమిషాలు ఉన్నప్పుడు అతను తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రము కన్నులు పొందుకునే వెళ్ళిపోయాడు. ఆ పిల్లోడు తిరిగి వచ్చి నాతో మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, అమ్మా
పుట్టుకతో గుడ్డివాడిగా ఉన్న బాలుడు అప్పుడే కన్నులు రాగానే తన తల్లిని అడుగుతున్నాడు, అమ్మా దీన్ని ఏ రంగని పిలుస్తారు అని ఆ బాలుడు తన తల్లిని అడుగుతున్నాడు. ఆ పిల్లోడు పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడు. అక్కడ ప్రజలందరూ కూడా అరుస్తూ కేకలు వేస్తూ తిరుగుతున్నారు. నేను ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు మేము హోటల్లో ఉన్నాము. నేను అక్కడ ప్రార్థనలో ఉంటుండగా దాదాపుగా నేను నిద్రపోయే దశకు వెళ్ళిపోయాను. నేను వెంటనే లేచాను. నాకు తెలుసు ఆయన నేను ప్రార్థన చేస్తున్న గదిలో ఉన్నాడని. ఎవరు? ఆయన ఎవరు? దేవుని దూతే. గట్టిగా చెప్పొచ్చుగా. తర్వాత చూడండి. కానీ ఆయన ఎక్కడి నుంచి రాబోతున్నాడన్న సంగతి నాకు తెలియదు. కానీ ఆయన నేను ప్రార్థన చేస్తున్నా ఆకస్మికంగా నాకు తెలియకుండానే ఏదో అనుభూతి కలిగింది. నేను ప్రార్థన చేస్తున్న ఇదే గదిలో ఆయన ఉన్నాడన్నటువంటి అనుభూతి మాత్రం నాకు ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కానీ నేనున్న ఈ గదిలో ప్రార్థన చేస్తూ ఆల్మోస్ట్ పడుకోవడానికి దగ్గరగా వెళ్ళి నాతో పాటు దూత కూడా నిలబడి ఉన్నాడు అన్న అనుభూతి నాకు ఏర్పడతా ఉంది. తర్వాత అంటాడు, నేను కొన్ని నిమిషములు ముందుకెళ్ళాను. నాకు తెలుసు అది ఈ దిశగానే వచ్చుచున్నదన్న సంగతి నాకు అర్థమవుతుంది. అది మంచము దిశగా వస్తున్నట్టుగా నేను దాన్ని అనుభూతి చెందుతా ఉన్నాను. నేను వెంటనే బెడ్ పైకి వెళ్ళి లేచాను. అక్కడ నా సహోదరుడు మరియు నా కుమారుడు కూడా నా పక్కనే ఉన్నారు మంచం మీద. అది ఆయన వచ్చుచున్నటువంటి అనుభూతిని నేను తెలుసుకోగలుగుతున్నాను. నేను వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళాను. అంటే నేను వెంటనే మంచం మీదకి లేచి ఆ యొక్క ఫ్లోర్ మీద వెంటనే మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. దూత సమీపం అవుతున్నాడు అనుభూతి రాగానే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆయన మరింత దగ్గరగా సమీపంగా వచ్చేసాడు. నేను అసలు ఏమాత్రం ఏ స్వరమును కూడా ఎలాంటి శబ్దాన్ని కూడా నేను విని ఉండలేదు. నేను కేవలం ఏం చేశాను, ఇంకొంచెం ఎదురు చూశాను. మరింత దగ్గరగా దూత నాకు సమీపం అవుతున్నట్టుగా నేను అనుభూతి చెందుతున్నా. నేను మాట్లాడుతూనే ఉన్నాను, ప్రభువా నేను ఏమి తెలుసుకోవాలని ఆశపడుతున్నావు, నేను ఏది గ్రహించాలని కోరుకుంటున్నా, చిత్తమేంటి ప్రభువా అని నేను అడుగుతూనే ఉన్నాను. ఆ రూమ్లో తన సోదరుడు అంతేకాకుండా తన కుమారుడు పడుకున్న గదిలో ప్రార్థన చేస్తుండగా అప్పుడు ఒక స్వరం ఉత్పత్తి అయింది. ఆ స్వరం అంటుంది ఆయనతోని, ఆయన అన్నాడు, ఏ వాయిస్ బిగన్ టు స్పీక్ ఇన్ ద రూమ్ అండ్ టోల్డ్ మీ నాట్ టు డూ దాట్. ఆ పని చేయొద్దు అనే స్వరం మాత్రము ఆ గదిలో వినబడతా ఉన్నది. మరియు అది కేవలము నా యొక్క ఆజ్ఞ, నాకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటో తెలుసా, కేవలము రోగము కలిగిన వారి కోసం ప్రార్థన చేయి అంతే, అంతకు తప్ప నువ్వు వేరేది చేయొద్దు అనేటువంటి ఒక ఆజ్ఞను ఆ గదిలో ఉన్నటువంటి దూత ద్వారా స్వరూపంలో నేను పొందుకుంటున్నాను. ఎప్పుడైతే నేను నా కన్నులు తెరిచానో ఆయన అక్కడ నిలబడ్డాడు. అక్కడ మంచముకు పైగా తిరుగుతా ఉన్నాడు. ఇట్లా తిరుగుతా ఉన్నాడు. ఎంత సహజాతీతమైన సంగతి తెలుసా. నీకు నాకు జరిగితే ఏంటో రూమ్కి వెళ్ళి బయటకు పారిపోతావు కదా. ఫస్ట్ బయటకు వచ్చి సుఖేష్ అన్న ఏమే ఆయన చెప్తున్న వాటిని మన జీవితంలో జరుగుతున్నట్టుగా ఒకసారి ఆ అనుభూతి నేరుగా చూస్తుంటే ఒక మంచి విశ్వాస సహితమైన శక్తివంతమైన ప్రార్థన. తన సోదరుడు తన కుమారుడు మంచం మీద పడుకుండగా ఆ దూత దగ్గరికి వస్తున్నాడన్న అనుభూతి తెలియకుండా లోపల తెలియపరచబడుతున్నప్పుడు ఆకస్మికంగా లేచి ప్రార్థన చేసి ఎంతసేపు దగ్గరవుతున్న అనుభూతి పెరుగుతూ ఉండగా, ఏమి ప్రభువా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నావు అన్నప్పుడు ఆయన మాట్లాడము ఏమని, నువ్వు కేవలం రోగుల కొరకే ప్రార్థన చేయి, అది చేయొద్దు 2 మార్లు చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే నా కనులు తెరిచి చూడగానే ఆ మంచం మీద అలా వెర్లింగ్ అంటే గుండ్రంగా అలా తిరుగుతూ ఉన్నాడు. ఇట్టగా చక్కర్లు కొడుతున్నట్టుగా తిరుగుతూ ఉన్నాడు. అదే టైంకి బిల్లిపాలు లేచి చూడనట్టుంటుంది.
పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళాడు ఇక ఎస్ఆర్లో భయక్రాంతులు అయిపోతారు పిల్లలుగా. తర్వాత చూడు ఆయన అంటాడు, అప్పుడు నేను అన్నాను ఏంటది, అప్పుడు బ్రహ్నాం గారు దూతను అడిగారు, అయ్యా దూత గారు మీరేమనుకోకపోతే నా సహోదరుడు నా కుమారుడు మిమ్మల్ని చూస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. అంటే పర్మిషన్ అడుగుతున్నాడు. ఏమని? నేను మిమ్మల్ని చూస్తున్నట్లుగా నాకు కలిగిన అనుభూతి అవ్వలే వాళ్ళకు కూడా ఒకసారి చూపిస్తారా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, ఆ దూత ఏ సమాధానం కూడా వెనక్కి తిరిగి చెప్పలే. ఓకే ఓకే అని అనలే, ఏది చెప్పలే, ఎస్ అని లేదు, నో అని లేదు. ఆయన అక్కడ ఆ యొక్క అనాయింటింగ్, ఆ అభిషేకం నా ఇద్దరు నుంచి వెళ్ళిపోవడం నేను గమనిస్తూ ఉన్నాను. ఐ సీన్ ఇట్ రైట్ ఆఫ్ ఫ్రమ్ మీ అండ్ ఐ కెప్ట్ మై ఐస్ ఆన్ హిమ్. నా కన్నులు మాత్రము ఆయన మీద దూత మీద నిలబెట్టి అలాగే చూస్తూ తదేకంగా చూస్తున్నాను. అసలు నేను అడిగిన ఆ ప్రశ్నకి మాత్రం అని ఏమాత్రము సమాధానం చెప్పలా. నేను అనుకున్నాను బహుశా అతడు నేను అడిగిందని అసలు పట్టించుకోలేదేమో, తృణీకరించి వదిలేశాడేమో అనుకుంటున్నా. నేను వెంటనే ఒక చిన్న తలగడ దిండు పిల్లో మెత్త తీసుకున్నాడు, బెడ్ మీద విసిరేసా. అది వెంటనే నా సహోదరుని లేపింది. ఆ పిల్లో నేను విసిరేసిన పిల్లో ఉందా విసిరేసాడు. విసిరేసరికి ఏమైంది, మీరు నిద్రపెట్టి ఎట్లా లేస్తారో ఆయన విసిరిన పిల్లో కూడా మెల్లగా తన సహోదరుని లేపింది. అని అన్నాడు, ఏం కావాలి? నేను చెప్పాను, బిల్లిని లేపు, బిల్లిని లేపు. ఎవరిని? తన బ్రదర్కి చెప్తాడు, బిల్లిని లేపు, బిల్లిని లేపు అంటున్నా. అప్పుడు ఆయన అన్నాడు, పైన తిరుగుతుంది ఏర్పడుతుంది వీళ్ళకి, పైన తిరుగుతుందా నీకు దృష్టి రాలే. ఏంటి సోదరుడు ప్రణామా, ఎందుకు లేపావు? బిల్లిని లేపు, బిల్లి. సరే బిల్లి లే, మీ డాడీ పిలుస్తుంది లే. పైన తిరిగేది అర్థమైంది తెలియదు వాళ్ళకి. బిల్లి లే 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 అంటున్నాడు. ఎప్పుడైతే అతడు వెనక్కి తిరిగి చూశాడో అతడు గట్టిగా కేక్ చేశాడు, కేక్ వదిలేశాడు. భయం. అతడు చూశాడు ఆయనని, అతడు అరవడం మొదలుపెట్టాడు. అతడు నా పిల్లడు బెడ్ మిగిలి ధోలం దూకి నా మీదకి వచ్చి పడ్డాడు. డాడీ ఏంటిది? నన్ను నా మెడ చుట్టూ పట్టి పిసికి అంటున్నాడు, డాడీ డాడీ, అది నన్ను తీసుకొని పోకుండా కాపాడు డాడీ అని డాడీ పిసికెత్తున్నాడు. ఎంత అద్భుతమైన అనుభవాలు తెలుసాయ్యా. ఆ పిల్లోడి కోణం గుండా చూస్తుంటే మనకు కొంత నవ్వొస్తుందేమో కానీ ఎంతటి భక్తిపరులై ఉండాలా. దానియేలు ప్రార్థించుచుండగా ప్రధాన దూతలోకి దూత దించబడ్డాడు. అని అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడు అయ్యా, నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టగానే నన్ను పంపబడుటకై నేను ఆజ్ఞను పొంది తినచ్చాను. అలాంటిది బ్రహ్నం గారు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ హోటల్ గదిలోనికి దూత దిగి రావడము, ఆయన స్వస్థతల కొరకు మాత్రమే ప్రార్థించి అది చేయొద్దు అది చేయొద్దు అని మరొక విషయాన్ని ఖండిస్తూ ఆపడము, ప్రవక్త గారు నా పిల్లోడికి మరి నా సోదరుడికి నిన్ను కనపరుచుకున్నట్లుగా చేయగలుగుదురా అన్నప్పుడు ఆయన ఏ సమాధానం ఇవ్వకపోవడము, అయినా ప్రవక్త గారు కొంత ధైర్యం చేసి పిల్లో ఇసిరేయడము, సోదరుడు లేచినాక ఎందుకు లేపామని అడిగితే నా కుమారుని లేపు, బిల్లిని లేపడము, బిల్లి గారు చూడగానే క్యామని లేచి మంచి మిగిలి దుంకి నాన్నగారి బెడ బిసికేసి కాపాడు డాడీ కాపాడు అని అడగడము నిజంగానే చాలా గొప్ప ధన్యకరమైన దర్శనాలు. ఇవి ఎలా తెలుసాయా? సత్రం దగ్గర మోషే తన కుటుంబంతో పాటు వెళ్తుంటే చంపడానికి నిలబడినటువంటి ఆ దేవదూతలాగే అలాంటి వాటిని చదువుతున్నాము కానీ నిజంగానే అనుభవాలలో చూడదగినటువంటి గొప్ప స్థితిగతులు ఈ కాల గడియ వర్తమాని కుటుంబానికి లభించిందయ్యా. తర్వాత చూడండి అంటాడు, నేను అన్నాను, ఓ నా ప్రియమైన వాడా, అది నిన్ను బాధ పెట్టుటకు రాలేదు. నేను అన్నాను, నీ డాడీనైనా నన్ను ఎప్పుడు నడిపించేటువంటి యెహోవా దూత ఈయనే. నన్ను బాల్య దశ నుంచి నేను పుట్టినప్పుడు వెలుగుగా దిగొచ్చింది, ఫోటోలలో నా మీద కనబడుతున్నది.
అనేకమైన చోట్లలో నన్ను నడిపిస్తూ ఏ కుటుంబంలో వైపు అడుగులు వేయాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ స్వస్థత అవసరమైనది, ఎవరిపైన రోగములున్నవి అని చూపిస్తూ నన్ను నడిపించింది దూతయే, ఈ దూతే అన్నాడు ఆయన. అప్పుడు బిల్లికి అర్థమైంది, మా నాన్న ఇంతకాలం ఒంటరిగా తనకు నచ్చినట్టుగా ఏదో దేవుడు అని ఏదో ప్రేరేపణ బట్టి నడుస్తున్నాడు అనుకున్నా. కాదు, ఇంత సహజాతీతమైన ఒక దూత ఈలాగు రెక్కలు కలిగి ఎగురుతూ మా నాన్న నడిపిస్తాడా? ఆ యొక్క బిల్లి పాల్ గారు చెప్పే సాక్ష్యం ఉంటుంది, నేను యూట్యూబ్లో పెడతాను, మన ఛానల్లో పెడతాను, చూడండి మీరు వాట్సాప్లో. ఆయన చెప్తాడు, ఆ చెప్తున్నప్పుడు తన స్వరంలో ఆ వణుకు వినాలా. ఐ సీన్ దట్ ఏంజల్ విత్ మై నేకెడ్ ఐస్ అంటాడు ఆయన. నా కన్నులతో మా డాడీ నాకు ఆ దూతను చూసినట్లుగా నన్ను లేపాడు, నేను చూసినప్పుడు నేను షాక్ అయ్యానని చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యం వింటుంటే వాళ్ళంతా జిగిజిగి అయిపోతుంది ఆ రకంగా. ఆయన అప్పుడు అంటాడు, నా తండ్రి ఎలా పడతారో నడిపించబడిన వాడు కాదు, దూతల చేత నడిపించబడుతున్నాడు. ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఏ అడుగు వేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎల్లవేళ దూతల చేత స్థిరపరచబడిన పరిచర్య. తర్వాత చూడని అంటాడు, అప్పుడు అంటాడు బిల్లీ అన్ ఆర్ఫన్. బిల్లీ నిజంగా చెప్పాలంటే తన తల్లి చనిపోయినవాడు కనుక ఎసాను అతను మాట్లాడుతూ అంటాడు, అతడు చిన్న బాలుడు కొన్నప్పుడే అతను తీసుకున్నాను, నేను అతనికి తల్లిగాను తండ్రిగాను రెండింటిగాను ఉన్నాను అతనికి. అతడు 18 నెలలు ఉన్నప్పుడే నా చేతికి అప్పచెప్పబడ్డాడు తల్లి లేకుండా. ఆ సమయంలో నేను ఎక్కడికైనా కూటమిలోకి వెళ్తా ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి నాకు బాయిలు చెప్పడానికి తీసుకొస్తారు చూసారా, నేను వెళ్ళిపోవడానికి చూసి బహుగా ఏడ్చేవాడు. అది అన్నాడు, వాడు ఎప్పుడు కూడా నన్ను ఒక మాట అంటూ ఉండేవాడు, నా కుమారుడు ఏమని, డాడీ నన్ను వదిలిపోకు అనేవాడు. నాకు ఈ భూమి మీద ఎవరు లేదు, నువ్వు ఒక్కడే ఉన్నావని చెప్పేవాడు. అమ్మ కూడా వెళ్ళిపోయింది, సమస్తము వెళ్ళిపోయింది, నీకేదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి, నాకేమవుతుంది అని ఆ బిల్లి పాలు ఎప్పుడు కూడా తన తండ్రితో మాట్లాడుతున్నాడు. 18 నెలల బాలుడికి ప్రవక్త గారు తల్లిగా తండ్రిగా రెండిగా పనిచేశాడు. నిజంగానే బిల్లి పాల్ గారి పైన ప్రవక్త గారికి ఉన్న ప్రేమ చాలా గొప్పది. తల్లి లేని లోటును తను భర్తీ చేయడానికి చాలా కష్టపడ్డాడు ఆయన. ఒకవైపు సేవ, ఇంకో 18 నెలల కుమారుని వేసుకుని ఇటు తిరుగుతాడు, తిరగలేడు. అలాంటి సందర్భంలో బాగా ప్రేమ కలిగిన వాడు కనుక నిజంగానే సహజాతీతమైన అనుభవాలు తన కుమారుడికి కలగాలని, ఈ దేవదూతల యొక్క దర్శనముల యొక్క ఆ వివరణ నా కుమారుడికి అర్థం కావాలని ఇంతకీ సోదరుడు చూశాడా? అయ్యా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరెవరు ఉన్నారా బెడ్ మీద? బ్రదర్ ఉన్నాడు, కొడుకున్నాడు. సోదరుడు చూశాడా? ఆ వివరణ కనబడతలే. కొడుకు చూసినట్టు ఆ మాంతం ఎగిరిపోయి డాడీ డాడీ డాడీ. బాల్యదశ నుంచే అతడు ఎప్పుడు తండ్రికి తల్లి లేదు కనుక ఎక్కడ తండ్రి దూరం అయిపోతాడు, ఎప్పుడు చూడు ప్రార్థన అని చెప్పి ఇంకోవైపు వెళ్తూ ఉన్నాడు కదా అని బాధతో ఉన్నప్పుడు ఇలాంటి ఒక రూపం కనబడని భయక్రాంతుడు అయిపోయి డాడీ అది నన్ను తీసుకొని పోయినట్లుగా నువ్వు అనుమతించకని చెప్పి కాపాడని డాడీని గట్టిగా హత్తుకుంటున్నాడు పిల్లడు. ఖచ్చితంగా ఎవ్రీ మినిస్ట్రీ, ఎవ్రీ చర్చ్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ బిలీవర్, ప్రతి ఒక్కరికి ఓ దూత ఉంటాడు. మీరు ఇది మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి దీనిని మీరు మీ థియోఫనీలో యాక్టివేట్ అయ్యి ఆ థియోఫనీ మీ పక్షమైన పనిచేయడానికి అది పరిపూర్ణ స్థాయి చేరు వరకు కూడా ప్రభు యొక్క దూతగానే మన మధ్యలో పనిచేస్తారు. ఆ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. మనం ఎలా పడితే నిర్ణయాలు తీసుకునే వ్యక్తులం కాదయ్యా. ఏది పడితే మనకు నచ్చింది నచ్చినట్టుగా దాన్ని బట్టి చేసే మనుషులం కాదు. ఇప్పుడు బిల్లి అంటాడు, మా డాడీని నడిపించుతున్నటువంటి ఆ దూతను గురించి ఎన్నో మారు సాక్ష్యాలు విన్నాను, కానీ నేను నిజంగా ఆ దూతను చూడగానే ఆయన ఆశ్చర్యానికి గురైపోయాడు. మా డాడీని నడిపించుతున్నది ఇదా? ప్రభు ఇలాంటి ఒక గొప్ప దూతను పంపి నడిపించుతున్నాడా? సచ్ ఎ మార్వలస్ లీడింగ్. సహజాతీతమైన అద్భుతమైన నడిపింపది. అయ్యా మీకు కావాలా? మీకు కూడా దేవదూతల సందర్శనం కావాలా? ప్రవక్త గారు ఏమన్నాడు తెలుసా? దానియేలు ప్రార్థిస్తున్నాడు, తన ఇంటికి ఈ దూతలు వచ్చి వెళ్ళినట్లుగా మన ఇంట్లోకి కూడా వస్తారట. ఎప్పుడు కుటుంబ బలిపీఠాలు చక్కగా జరిగినప్పుడు, మన కుటుంబంలో
వాక్యములకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన ఇంటికి కూడా ఈ రోజున ఇది దేవదూతల దర్శనాలు జరుగుతాయని చెప్పాడు ఆయన చెప్పిందో చెప్తున్నాడు ఆయన మీకు. ఖచ్చితంగా జరుగుతాయి ఈ రోజున కూడా. దేవదూతలు కనబడే విధానంలో ఉన్న రకాలు తెలియపరిస్తే చాలు, మీరు నిజంగా ధన్యులై మీరు వచ్చుచున్న వాటిని గ్రహించగలుగుతారు. దేవదూతలు ఎలా వస్తారు? కొంతమంది మిమ్మల్ని ముద్రించడానికి వచ్చేవారు అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ గుండా, యూఎఫ్ఓల గుండా వచ్చేవారు కొంతమంది. ఎస్ఆర్లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఆకాశంలో ఫ్లయింగ్ శ్వాసాలు ఎగురుతున్నవి కొన్ని ఉన్నాయి. వాటిలో వచ్చేది ఎవరో కాదు, ఎవరన్నారైనా దేవుడి ప్రవక్త ముద్రించే దూతలే అని చెప్పినాడు ఆయన. దూతలు వచ్చేప్పుడు కొన్ని ఖచ్చితమైన కార్యాలు ఉంటాయి, కొన్ని అనుభూతులు ఉంటాయి. ఆ దూతలు మాట్లాడే మాటలను బట్టి వారి వర్గాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎస్ఆర్ అంతేనా కదా? వారు మాట్లాడే మాటను బట్టి, సంభాషణను బట్టి. మీ ఇంటికి ఒకడు వచ్చాడు, అన్నా ఓటీపీ చెప్పాను అన్నాడు. ఎవడాడు? సంభాషణ బట్టి చెప్పేశారు మీరు. ఎస్ఆర్ కరెక్టే కదా బ్రదర్? మీరు రేపొద్దున స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎస్ఆర్ అట్లనే దేవదూతల్లో ఉన్న రకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క సంభాషణలు, ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిని కలిగి ఉంటారు. ఆ శైలిని, ఆ సంభాషణ విధానాన్ని బట్టి ఆ ప్రభు దూత అని ప్రస్తావించబడుచున్న చోట ఎవరై ఉన్నారన్న సంగతి బయలుపరచబడింది. మీరు పట్టుకోగలుగుతున్నారుగా? అదే అంటాడు. దేవదూతల గురించి తెలుసుకున్నట్టు నిజంగానే మంచి విషయం. దానివలన వారికి తీర్పు తీర్చేటువంటి గొప్ప అధికారాన్ని పొందబోతున్న మనకు న్యాయమైన తీర్పులు తీర్చవచ్చు. ఆమేన్. అంతేకాకుండా మరి ప్రాముఖ్యంగా ఇంతకీ మీ దగ్గర ఉన్నటువంటి దేవదూతలను బట్టి వచ్చే అధికార సూచన ఏది? మీ జుట్టుకి దేవదూతలకి ఏం సంబంధం తెలియదు. మీకు పండిన పాస్టర్లు కూడా, కానీ ప్రవక్త కథ గురించి చాలా అద్భుతంగా చెప్తారు. జుట్టే ఎట్లుంటేంది సార్? కలుపుతున్నప్పుడు వంటల్లో పెడితే తింటాను. నువ్వు తింటావా? 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 అవన్నీ విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇంత పండిపోయినారు కానీ అసలు ఆ దేవదూతలను బట్టి వచ్చినటువంటి అధికార సూచన ఎందుకని పెట్టబడింది? దానికి ఉన్నటువంటి అంత విలువైన ప్రాముఖ్యత అంటే తెలియక పొరపాటు పడుతున్న ప్రజలు. అలా కాదు, స్త్రీకి ఖచ్చితంగా దేవదూతలను బట్టి వచ్చేటువంటి అధికార సూచనగా నిజంగానే తల వెంట్రుకలకు ఆ అధికార సూచనకి మధ్యలో సంబంధాన్ని చూడాలి. చూద్దాం, ముందుకు సాగిపోదాం. కానీ దేవదూతల యొక్క దర్శనము, వారి యొక్క అనుభవాలు చాలా సహజాతీతమైనటువంటివి. ఖచ్చితంగా వాటిని పొందుకొని తీరాల్సిందే. వాటిని పొందుకొనుటలో మాత్రము మన యొక్క విధేయత చాలా ప్రాముఖ్యమైన సంగతిని కనపరుస్తుంది. ఎస్ఆర్ ఎందుకు చూడలేకపోతాం? దేవదూతలు ఎవరు చూడలేరు? దేవదూతలు ఎవరు చూడలేరు? ఒకటి, ప్రత్యక్షత లేని వాళ్ళు చూడలేరు. ఎలీషా యొక్క శిష్యుడిలాగా. ఎస్ఆర్ రెండు, పొరపాటులో తప్పిదంలో జీవించిన వాడు చూడలేడు, బిలాములాగా. ఎస్ఆర్ కరెక్టేనా? దేవదూతల్ని చూడలేకపోవచ్చున్నటువంటి విధానాలు బైబిల్లో చెప్పబడుతూ ఉంటే వారు చూడలేరు. వారు ఎవరన్నా సంగతి వారికి తెలీదు. కొంతమంది పోరాడారు, పెనుగులాడారు, కానీ వారు దేవదూత అన్న సంగతి తర్వాత తెలియపరచబడింది వాళ్ళకి. మొదటిగా సాధారణమైన మానవులే అనుకున్నారు. ప్రత్యక్షత లోపం వల్ల ఆ తర్వాత అనుగ్రహించబడిన ప్రత్యక్షతలు పొందుకోగలిగారు. కానీ ఏంజల్ ఆఫ్ ద లార్డ్, దేవుడి యొక్క దూత అని పలుకుతున్నప్పుడు ఇక్కడ అనేకమైన రకాలు బయటపడతా ఉంటాయి. జాగ్రత్తగా ఉంచండి. ఇప్పుడు ఒక కొటేషన్ కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. అయ్యా ఆసక్తిగా ఉన్నారా? 55-0117. ముప్పై 37వ పేరు చూద్దాం. 37. ప్రవక్త గారు వచ్చారు, ఒక రోజున ఒక రాత్రి నేను ప్రభువగు యేసును చూశాను. ఎవరిని? సాధారణమైన దూతను కాదు, ప్రభువగు యేసునే ప్రవక్త గారు చూశారు. ఆ చూశాడు కాబట్టే ఆ రోజున ఆ దర్శనంలో ప్రభువగు యేసును ఏ విధంగా చూశాడో, చూసిన ఆ రూపానికి హాఫ్మెన్ పిక్చర్కి అత్యంత సమీపమైనటువంటి ఆ సారూప్యతలు, గుణలక్షణములు కనబడుతున్నవి. కాబట్టి నేను చూసినటువంటి ఆయన అత్యంత దగ్గరగా ఇలాగే ఉంటాడని హాఫ్మెన్ పిక్చర్ని ఆయన ఎక్కువగా ప్రమోట్ చేశాడు ఆయన. సార్ ఎందుకంటే ఆయన దర్శనంలో ప్రభువుకు యేసును చూసిన వాడైన
తర్వాత చూడండి, నేను పరిశుద్ధాత్మ ద్వారా అనుమతి పొంది, ఈ మాట అనుమతి పొందాక చెప్తున్నాను, నమ్ముతా ఉన్నా. ఏది? నేను ప్రభువుకు యేసును చూశానన్న సంగతి. వచ్చుచున్నటువంటి ప్రభువుకు దేవుడి యొక్క దూత యేసు ప్రభు కాదట. అయ్యా మంచిగా గమనించాలి, జాగ్రత్త. ఇక్కడ ఈ అడ్డమైంది ఇది. ఓకే, ప్రభుదూతను పలుకుచున్న చోట క్రీస్తు అయ్యున్నటువంటి సందర్భాలు వేరు, క్రీస్తు కాక ఉన్న సందర్భాలు వేరు. ఇది వేరే దూతల వర్గం, ఇది వేరే దూతల వర్గము. నా మాట వింటున్నారా? ప్రభుదూతను ప్రస్తావించబడుద్ది ప్రవక్త గారి ద్వారాను, బైబిల్లో ఉన్న లేఖనాల ద్వారాను. కానీ దానిలో క్రీస్తు అయినటువంటి సందర్భాలు వేరు, క్రీస్తు కాకుండా మరొక వర్గానికి సంబంధించిన వారు వేరు. తర్వాత ఆర్క్ ఏంజల్స్ ఉంటారు, ప్రధాన దూతలు. ఇవి మీకు తెలిసిందే, సెరాపులు, కెరూబులు, ఈ రెండు బాగా తెలుసు కదా. తర్వాత తర్వాత రఫాయేల్, రగుయేల్, రముయేల్, రఖియేల్, ముఫేల్. మీరు వినలే? తర్వాత జాగరూకులు, జాగరూక దూతులు. ముద్రణ దూతలు. డిస్ట్రాయింగ్ ఏంజల్స్ అంటే వినాశనం చేసే దూతలు. మినిస్టరింగ్ స్పిరిట్, సేవ చేసే దూతలు. ఇంకేమన్నాయా? అప్పుడు ఏదో మాట్లాడుతుంది కదా ఏమన్నా, కొలనులా అయ్యా, మాచిపత్రి, అంతేనా? కరెక్టేనా? రైటే. మాచిపత్రి దూతలు. సరే, దేవుడు అనుగ్రహించుకుంది, ఇంకా దాన్ని బయట పెడదాం. ఇక్కడ ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన దూత రాగానే ఒక్కొక్క రకమైన కార్యం జరుగుద్ది. ఏ దూత అన్ని కార్యాలు చేయరు. ఒక్కొక్క దూత ఒక్కొక్క కార్యాన్ని చేయడానికి అనుమతి పొందిన వారిగా ఉన్నారు. ఎసారో ప్రధాన దూతలు చేసే కార్యాన్ని మిగిలిన దూతలు చేయరు. శరాపులు చేసే కార్యాన్ని కెరూబులు చేయరు. ఎసారో మళ్ళీ ప్రాముఖ్యముగా ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభుదూతని పలుకుచున్న ప్రతి చోట దేవుడు యెహోవా లేడు. యెహోవాయే దూతగా దిగొచ్చిన సందర్భాలు వేరు. ప్రభుదూతని ప్రస్తావించబడుతూ యెహోవా కాకుండా ఆ స్థలంలో మరొక దూత వాడబడిన సందర్భాలు వేరు. దాన్ని ప్రవక్త గారు అంటారు చూడండి. ఆయన అంటాడు, అండ్ వన్ నైట్ ఐ సా లార్డ్ జీసస్, నేను ప్రభువు యేసుని ఒక రాత్రి వేళలో నేను చూశాను. ఇది నేను అనుమతితో చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా అనుమతి పొందే ఈ విషయాన్ని ఎదురు నేను బయలుపరుస్తున్నాను. ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క దూతగా వచ్చుచున్నటువంటి ఆయన యేసుక్రీస్తు కాదు. అదే దర్శనంలో ఆయనలాగా కనబడతలే. ఎందుకంటే నేను యేసును చూశాను దర్శనంలో. ఆయనను చూసి ఏంజల్ ఆఫ్ ద లార్డ్ను చూస్తున్నప్పుడు ఈ ఇరువురికి సమానమైన సారూప్యతలు లేవు. వేరు వ్యక్తులు వీరు. ఈయన యేసు కాదు, ఈయన యేసు అంటాడు. కానీ ఇరువురు కూడా ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అనే పిలవాల. ఎప్పుడు ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని పిలవాలి? దేవుని ఎప్పుడు దూతని పిలుస్తారు?
సమాచారం పట్టుకొచ్చే ప్రతి ఒక్కరు దూతలే. దూత అంటేనే సమాచారం తీసుకొచ్చేవారు. ఏంజెల్ అంటేనే మెసెంజర్స్, ద వన్ హూ బ్రింగ్స్ ద మెసేజ్. అన్ని భాషల్లో, గ్రీక్, హెబ్రీ భాషల్లో కూడా ఏంజెల్ అనే పదానికి సమాచారాన్ని తీసుకొచ్చేవారని అర్థం అక్కడికి. సార్ కరెక్టేనా? ప్రవక్త ఒక మాట చెప్పారు. అని అంటాడు, ప్రతి కాపరి తన స్థానిక సంఘానికి దూత అయినాడు. ఏ దూత అంటున్నాడు ఆయన? ఆయన చెప్పే దూత ఈ సేవ చేయు దూతలలో ఒక పర్టికులర్ కేటగిరీ, వాళ్ళ దానిలో కేటగిరీలు ఉంటాయి. ఓ పర్టికులర్ కేటగిరీకి సంబంధించింది అది. అందుకే ఆ స్థాయి యొక్క అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి పాదధూళి దిలిపితే పరలోక రాజ్య ప్రవేశం మూసిపోయినట్టు అంటాడు. ఎందుకంటే అధికార సూచనలు, అధికారాలు దేవదూతల గుండానే వస్తాయి. దేవదూతలు ఎవరినైతే అనుగ్రహించి, ఎవరినైతే వెంబడించి, ఎవరిని స్థిరపరుస్తాయో వారే ఆ దేవదూతల యొక్క మహిమ చేత నింపబడి అధికారాన్ని పొందిన వారు అవుతారు. స్త్రీలపైన కూడా మీ పైట చెంగు ఇవ్వబడిన తల వెంట్రుకల విషయంలో కూడా అలాగే దేవదూతల యొక్క అధికార సూచనగా పెట్టబడింది. అది చెప్తా. దేవదూతల అధికార సూచన ఏంటిది? ఇదేందో చెప్పాలా. దానికి ఎక్కడ రావాలా? మీరు ఈ శరాపుల దగ్గర వస్తే మీరు బయటకు రారు. శరాపుల కేటగిరీకి వస్తేనే మీకు ఇవ్వబడిన అధికార సూచన బయటపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవుతుందిగా? టీచింగ్ మెథడ్ వద్దా? కొంచెం కన్ఫ్యూజన్స్గా చూస్తున్నారు. వినండి, మీకు తెలుసు కదా, బోధ పాపి హృదయాన్ని దేవుని వైపు తిప్పుద్ది. ఉపదేశమే నిన్ను క్రీస్తులో నీ స్థానాన్ని గుర్తింపునట్టుగా చేస్తుంది. మనకు ఖచ్చితంగా ఉపదేశ బోధ ఎక్కువ కావాలా, జాగ్రత్తగా గమనించండి. అయితే దాన్ని చూడి కొంచెం ముందుకు రండి. ఆయన అంటాడు, అదే దర్శనంలో ఆయనలాగా అసలు కనబడతలేడు, క్రీస్తులాగా లేడైనా. నేను క్రీస్తు దర్శనంలో క్రీస్తును చూసినప్పుడు అతను ఒక చిన్న మనుషుడిగా ఉన్నాడు. నేను అక్కడ ఆ యొక్క ఫీల్డ్లో, అక్కడ భూమిలో నుండి నేను ఆ తండ్రి కోసం ప్రార్థన చేయించుండగా నేను వచ్చి ప్రార్థన చేసి నా పడకపైకి వెళ్ళినప్పుడు, బెడ్ పైకి వెళ్ళినప్పుడు ఆ రాత్రి వేళలో నేను ఆయన చూశాను దూతగా. అప్పుడు నేను అన్నాను, ఓ దేవా నన్ను రక్షించు అన్నాను. చివరికి దూతలు మొదటిసారి చూస్తుంటే ప్రవక్త కూడా భయపడిపోయి కాపాడని అరుస్తున్నాడు. దూతల యొక్క మొదటి దర్శనం అట్లాగే ఉంటుంది. సార్ మీ అందరికి కూడా దూతల దర్శనం కలుగును గాక. ఏ దూతలు? ఏ దూత సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒకట మీకు వినాశనం చేసే దూత, వినాశనం చేసే దూత. మరి దూత దర్శనం కలుగును గాక అంటే ఆమె అన్నారు కానీ దాని ముందు కండిషన్ ఏ దూత? ఇప్పుడు సొదొమ గొమొర్రా పై దగ్గరికి ఇద్దరు దూతలు పంపబడ్డారు. అట్లాంటి దూతలా? వాళ్ళు దూతలే. సార్ వాళ్ళు దూతలే. కానీ దూతల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు కేటగిరీలను బట్టి కావాలా. నీకు నాకు ఏ దూత కావాలా? ప్రభుదూత అంటే క్రీస్తు అయిన ప్రభుదూతనా, క్రీస్తు కాని ప్రభుదూతనా? సార్ అదే కావాలా? మరి బ్రహ్మ దగ్గరికి ఆయన వచ్చింది 1-2 సార్లేగా. తన జీవితం అంతా కనబడింది ప్రభువు కానీ ప్రభుదూత కదా. జీవితం అంతా నడిపించింది ఆయనే కదా. ఆయన దగ్గరకు వచ్చింది మరో దూత ఎవరో తెలుసుగా. ఎవరు? అయ్యా దీంట్లో ఒక సెపరేట్ కేటగిరీ. అందుకే 11వ నెంబర్ రాసి వదిలేసిన. ఏదది? బలిష్ట దూత. ఎందుకైతే ఇది ఛాతిని ముందుకెట్టి ఆ యొక్క మేఘం యొక్క సమాహారంలో 7వ వ్యక్తిగా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి కనబడతా ఉన్నాడు. హూ ఇస్ దట్? ఎవరైనా? ఆయన బ్రణం కాదు, కిందనైనా బ్రణం, ఆయన బ్రణం కాదు. ఎగ్జాక్ట్లీ అది ఆయన యొక్క థియోఫనీయే అక్కడ ఒక దూతగా కనబడతా ఉన్నాడు. దూతేనా? అబ్సల్యూట్ దూతే. ఎవరది? ఆయన థియోఫనీ. ఇది సేవ చేయు ఆత్మలకును మరియు మా థియోఫనీ యొక్క దూతలకును మధ్యలో సెపరేట్ కేటగిరీ ఇది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ ప్రతి వ్యక్తికి, మీ అందరికీ థియోఫనీ ఉన్నప్పుడు మీ థియోఫనీ మిమ్మల్ని వెంబడిస్తాయా? మీ థియోఫనీ మిమ్మల్ని పరిపూర్ణం చేస్తాయా? మీకంటూ ఒక ప్రత్యేకమైన థియోఫనీ దేహము దూత నిలబడ్డారా? ఖచ్చితంగా ఉండి తీరుతారు. ఇక చిన్నపిల్లలకైతే గార్డియన్ ఏంజల్స్ ఉంటారు. ఏదది? గార్డియన్ ఏంజల్స్. పిల్లలందరినీ ఎలవేళ కాపాడడానికి దూత ఉంటారు తెలుసా? పిల్లల్ని, మన పిల్లల్ని, వీళ్ళని
ఇళ్ళవేళని 24 గంటలు కాపాడడానికి ఎప్పుడు దూతలు వారి పక్కనే ఉంటారు. బైబిల్లో తెలుసుగా మీకు అమ్మా, తెలుసా? వచనం తీయండి. కొన్ని క్వశ్చన్ మార్కులు ఎందుకు కనబడుతున్నాయి దీనికి కూడా. నెక్స్ట్ టైం పని చేయండి, అందరూ కళ్ళజోలు పెట్టుకోండి, మీ ఎక్స్ప్రెషన్ కనబడకుండా. మీ కళ్ళజోలు చూసి నేను ఆగాల్సి వస్తూ ఉంది. చెప్పండి. మత్తయి సువార్త 18:10. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూసుకొనుడి. వీరి దూతలా? ఎవరి దూతలు? చిన్నపిల్లల. అందుకే నువ్వు చూడనప్పుడు వాడు తింగరేసలు వేసి ఆడినా దెబ్బలు తిన్నాడికి ఇంకా కూడా క్షేమంగా ఇంటికి వస్తున్నాడు. అర్థమవుతుందా? లేకపోతే ఏ కత్తినో ఏ పామునో ఏ తేలు కొండిలో ఏలు పెట్టునో మనకు తెలీదు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడు మన పిల్లకలు ఎప్పుడు టపాయేటోళ్ళు వారికంటూ నియమించబడిన ఒక ప్రత్యేకమైన దూతలు. ఈ దూతలు ఎవరు? ప్రభు దూతలా? సమాచారం ఇచ్చే దూతలా? ఇది సెపరేట్ కేటగిరీ. మీరు వింటున్నారా? ఇట్లా దూతలలో అనేకమైన రకాలు, అనేకమైన పనులు చేస్తున్న వారు ఉన్నారు. గ్రంథములను జాగ్రత్త పరుస్తూ గ్రంథములందు లిఖించే దూతలు వేరు, కొలనూలు పట్టుకొని కొలిచే దూతలు వేరు, మన కార్యాలను సరిచేయడానికి వచ్చే దూతలు వేరు, నీకోసం నా కోసం నియమించబడిన థియోఫనీ వేరు. ఇవన్నీ కూడా కార్యాలను బట్టి జరిగించబడుతున్నది. మనమందరము వేరు అవయవాల ఉండి కూడా ఒక దేహంలో భాగంగా ఎలా ఉంటున్నామో దూతల వ్యవస్థ కూడా అలాంటిదే. దూతలలో ప్రధానమైన దూత, ఆ తర్వాత సబ్ కేటగిరీ దూత, తర్వాత వివిధ భాగాలుగా పెట్టబడిన దూతలు కనబడుతూ ఉంటారు. అదే సాతానుతో పాటు పడద్రోయబడిన ఆత్మలు అవే. ఎస్ఆర్ఓ సాతాను ప్రధానమైన దూత. ఎస్ఆర్ఓ ఏమంటాడు? నీవు నీ అందమును చూసి నువ్వు గర్వపడితివి, నీకు ఇవ్వబడిన నీ ప్రధానత్వమును నీవు నిలుపుకొనలేక. అంటే ప్రధానత్వం ఇవ్వబడింది దూతలలో. ప్రధాన దూత ఆ ప్రధానమైనటువంటి ఆ ప్రధానము అంటే హయ్యెస్ట్ పొజిషన్ దూతల్లో ఉండేటువంటి ఆ పొజిషన్ని నిలుపుకోలేకపోయి తాను పడిపోయి తనతో పాటు అనేకులను దూతలు పడగొట్టుకుని భూమి మీదకి వచ్చి పడద్రోయబడ్డాడు. ఎస్ఆర్ఓ అయ్యా, మీరు నమ్ముతున్నారా మీ పైన దూతలు ఉంటారని? మీరు మర్చిపోబాకండి, ప్రతి స్థలానికి ఆత్మలు ఉంటాయి. కరెక్టేనా? ప్రతి స్థలానికి ఆత్మలు ఉంటాయి. ప్రతి వ్యక్తి వెంబడి దూతలు ఉంటారు, ప్రతి పరిచయం వెంబడి దూతలు ఉంటారు, ప్రతి కాపర్ వెంబడి, ప్రతి చర్చి వెంబడి, ప్రతి దానికి దూతలు ఆత్మలు కేటాయించబడ్డాయి. ఆ కేటాయించబడిన ఆత్మ ఫలమే మనం చూస్తాము తప్ప వ్యక్తుల యొక్క పెద్ద ప్రతాపాలు ఏమి ఉండవిడ. దేవుడు ఏ దూతనిస్తే ఆ ఫలాలు కనబడతాయి. ఎస్ఆర్ఓ ఆ దూతల మీద ఆధారపడి ఉంటుంది. నీ కుటుంబంలో సమాధానాలు ఉన్నాయా? సమాధానం కనబడి దూతల గురించి సమాధానమే. ఎస్ఆర్ఓ లేదనుకో, మీ నోటిలో నేను అబద్ధమాడు ఆత్మగా ఉంటాను, ఒక ఆత్మ బయలుదేరింది అనుకోండి, ఇంట్లో అన్నయ్యే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్పిరిట్స్. ఆత్మల ఆటలోనే మనం నిర్మించబడ్డాము. దీన్ని గెలవడానికి మనం ఈ రోజున పట్టబడ్డాం. సార్ అయితే ప్రవక్త గారు అంటారు, ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ప్రభు దూత అని చెప్పబడుతున్న ప్రతి చోట యెహోవా అని మాత్రము మీరు పట్టబాకండి. యెహోవాయే దూతగా దిగొచ్చిన సందర్భాలు వేరు, యెహోవా కాకుండా దూతగా వచ్చే సందర్భాలు వేరు. ఎస్ఆర్నో యెహోవాయే దూతగా దిగొచ్చే సందర్భం ఏది? మనముల కాలంలో జరిగింది కాబట్టి. ఎస్ఆర్నో అప్పుడు అంతటా పరలోకమునందు ఊరు అది చెప్పారా? ప్రకటన 11 తీయండి అయ్యా. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట. ఎవరు వచ్చారు? బలిష్ఠుడైన వేరొక దూత అన్న పదంలో మీకు ఏమర్థమవుతుందయ్యా? దూతల రకాల సంగతి అర్థం కావాలి మీకు. ఎస్ఆర్ దూతల్లో రకాలు ఉన్న సంగతి మీకు అర్థం కావాలి. వేరొక దూత అంటే వేరొక అంటే ఇంతకుముందు దూతలు వేరు. ఎస్ఆర్ వేరొక దూత, ఈయన బలిష్ఠుడైన వాడు. ఈయన ఎలా వస్తున్నాడంటే ఈయన వచ్చే విధానాన్ని, ఆయన మాట్లాడే మాట పద్ధతిని చూస్తే అర్థమైపోద్ది ఈయన ఎవరో సాధారణమైన ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాదు. ఈయనెవరు? దేవుడే దూతగా దిగి వచ్చినటువంటి ఆయన.
ఆయన మేఘము ధరించుకొని శిరస్సు మీద ఇంద్రధనస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను అగ్ని స్తంభము వలెను ఉండెను. ఇప్పుడు ఇంతకీ ఈ కనబడుచున్నటువంటి ఈ మేఘం ఏదైతే ఉన్నదో, ఈ బలిష్ఠుడైన దూత ఎవరైతే ఉన్నారో, ఈయనెవరు? క్రీస్తేనా? నమ్మకండి. స్పష్టత తెలియాలి. ఇప్పుడు క్రీస్తు థియోఫనీగా మారడం అంటే ఏంటిది? థియోఫనీ అంటే తెలుసు కదా. థియోఫనీ అంటే మనము చూడగలిగే రూపంలోకి దిగొచ్చుట. ఏదో వెలుగో, స్వరమో, తాకగలిగే, స్పర్శించగలిగే రూపమో, ఏదో ఒక రూపంలోనికి మనము ఈ 4 పరిమాణాల్లో జీవించుచున్నవారు గ్రహించగలిగే రూపంలోనికి దేవుడు తాను మలుచుకున్నట్టే థియోఫనీ. కరెక్టేనా? ఈ థియోఫనీలో దేవుడి యొక్క థియోఫనీ రకాలు ఉంటాయి. మళ్ళీ నా థియోఫనీ ఒకటే, బట్ గాడ్స్ థియోఫనీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫేజెస్. ఎట్లా ఉంటుంది? మెల్కిసెదెక్ థియోఫనీ వేరు, ఈ థియోఫనీ వేరు. యేసు అనే శరీరధారి దగ్గరికి వచ్చిన థియోఫనీ వేరు. యేసు అనే శరీరధారిని ఆరాధించవచ్చా? మరి తూర్పు దేశం జ్ఞానులు ఏం చేశారయ్యా? దండాలు పెట్టారు, బోలమును వేసారు, సాంబ్రాణి పెట్టి ఏం చేశారు? ఆరాధించొచ్చారు. మొక్కేను అని ఉంటుంది. వేసారు, మొక్కారాయన్ని. ఇప్పుడు ఒక రోజున మరలా ప్రపంచమంతా ఎదురు కనబడలేదు కూడా అదే దేహంలో, కానీ గ్లోరిఫైడ్ మహిమా దేహంలో కనబడతారు. వేసారు, అదే కార్పొరల్ బాడీ కానీ మహిమా దేహంగా మలచబడిలో కనబడుతుంది. అది మొక్కదగింది, ఆరాధించదగిందే. వి డోంట్ వర్షిప్ ద బాడీ, వి వర్షిప్ ద క్రైస్ట్. వేసారు, ఎబ్రీ పత్రికలు ఏమంటాడయ్యా? మీకు ఎబ్రీ పత్రిక తీయండి, ఒక మాట చూపిస్తా. పొరపాటు కావచ్చు, ఎబ్రీ అనుకుంటా. నాకు ఒక దేహం అని అమర్చితివి అని ఉంటుంది చూడండి. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎవరు? ఇప్పుడు చూడండి, ఈ లోకంలో 4 పరిమాణాలు నియమించబడ్డాయి: వెలుగు, కాలము, పదార్థము, సైన్స్. ఈ 4 చేత నియంత్రించబడుతున్న లోకంలోనికే ఆ మహిమోన్నతుడు అదృశ్యమైన దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఎస్ ఏమని చెప్తున్నాడు? ఈ లోకంలోనికి ఈ 4 పరిమాణాల చేత నియంత్రించబడిన నియమాలు కలిగిన ఈ లోకంలోనికి ఆ ఉన్నతమైన పరిమాణంలో అదృశ్యమైన దేవుడు ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? కోరలేదు కానీ నీవు నాకుగా శరీరాన్ని ఇచ్చావు. ఎక్కడి నుంచి? ఆ అదృశ్యమైన ప్రపంచంలోనికి దృశ్యమగినట్లుగా రావడం కొరకు ఓ దేహాన్ని ఇచ్చావు నాకు. క్రీస్తు థియోఫనీగా మారుటలో చాలా దశలు ఉన్నాయి. అత్యధికమైన దశలు చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాము గారే. అబ్రహాము స్వరాన్ని విన్నాడు. ఎసర్ అగ్ని స్తంభము విభాగింపబడిన ఆ బలుల మధ్యలోంచి వెలుడ చూశాడు. మెల్కిసెదెక్గా చూశాడు. 3 దూతలు తమను తాము ఆ మనుష్యులలోనికి దేహాలలోనికి కుమ్మరించుకొని వచ్చినప్పుడు ఆ థియోఫనీని చూశాడు. ఎసర్లో అబ్రహాం చూసినటువంటి ఆ రూపాలు అంతా ఇంత కాదు. క్రీస్తు యొక్క అనేకమైన రూపాలను చూశాడు. మోషేని చూశాడు, అగ్నిమేఘ స్తంభాన్ని, మండుచున్న పొదలో చూశాడు. ఎసారో బండ సందులో చూశాడు. ఇంకా సీనాయి కొండ మీద మహిమగా చూశాడు. ఎసారో వీరు అత్యధికంగా దేవుడి యొక్క థియోఫనీ వివిధ రకాల స్థాయిలో చూడగలిగిన వారు. ఎక్కువగా చూసింది ఎవరయ్యా అంటే మోషే మరి అబ్రహామే అత్యధిక థియోఫనీ దేవుని చూసింది. వారి తర్వాత అత్యధికమైనటువంటి థియోఫనీని చూసే గొప్ప అవకాశము తర్వాత మళ్ళీ ఎవరికి ఇవ్వబడింది? నీకు నాకే. నీకు నాకే. అట్లా ఎట్లయ్యా?
ప్రకటన 10:1 క్రీస్తే ఉన్నాడు, ప్రకటన 10:7లో క్రీస్తే ఉన్నాడు, ప్రకటన 10:8-9లో కూడా క్రీస్తే ఉన్నాడు. మేఘములో క్రీస్తే, వాక్యములో క్రీస్తే. ఎస్ సార్. ఈ రోజున ఆయన అంటాడు, మై వాయిస్ ఇస్ అ గాడ్స్ వాయిస్ టు యూ. ఆ రోజున అబ్రహాము దేవుడి స్వరాన్ని విన్నాడు చూసారా? ఈ రోజున నేను కూడా దేవుడి స్వరాన్ని వినగలుగుతున్న టేబుల్ అప్లికేషన్లో. నేను నమ్ముచున్నావా? అంటే వీడు బ్రహ్మంని దేవుడు చేస్తున్నాడు. నీకు అర్థం కాలే, మళ్ళీ నీకు అర్థం కాలే. బ్రహ్మం ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ ద బాడీ ఆఫ్ గాడ్ అంటే దేవుడు నియమించబడినటువంటి ఆ దేవుడికి ఒక దేహం ఎలాగ అమర్చబడిందో, బ్రహ్మం గారికి అమర్చబడిన దేహమును దేవుడు తన దైవత్వం యొక్క థియోఫనీగా మార్చుకుంటున్నాడు ఆయన. అట్లా ఎవరెవరు మార్చుకోగలుగుతాడు? దూతల్ని మార్చుకోగలుగుతాడు, పరిశుద్ధుల ప్రవక్తల్ని మార్చుకోగలుగుతాడు, ఈ సృష్టిలో ఒక మహిమనైనా మార్చగలుగుతాడు, స్వరాన్ని మార్చగలుగుతాడు, దేన్నైనా మార్చగలుగుతాడు, చివరికి నిన్ను నన్ను చిన్న దేవుని కూడా మార్చగలుగుతాడు. ఇదంతా కూడా దేవదూతల నియమాలలో దాచిపెట్ట సంగతులు. ఈ సంగతులు అర్థమైతే ఈ రోజున దిగి వచ్చినటువంటి సంగతులు మీకు అర్థమైపోతాయి. గ్రహించగలుగుతున్నారుగా? అయితే ఇప్పుడు చూద్దాం. అయ్యా, ఇప్పుడు మీరు ముంగడ ఏదైతే చూస్తున్నారో ఈ మేఘము దేవుడు తీయఫనేనా? దేవుడు తీయఫనేనా? మొక్కాల్సే తీయఫనా? దీనికి మొక్కకూడదు, దీనికి దండం పెట్టకూడదు, దీన్ని నమ్మాలి, దీన్ని విశ్వసించాలి, దీన్ని ప్రదర్శించి తీరాలి. ఎస్ సార్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది క్రైస్ట్. ఇది ఎవరో కాదు, క్రీస్తే. ఆమేన్. ఇప్పుడు ఈ ప్రకటన 10:1 ఇప్పుడు ఆయన క్రీస్తుగా వచ్చాడా, దూతగా వచ్చాడా? మీరు వేరే 3 ఆప్షన్ చెప్పాడు చెప్పకుండా నేను అడిగిన దాంట్లో చెప్పండి ఒకసారి. క్రీస్తుగా వచ్చాడా, దూతగా వచ్చాడా? క్రీస్తు దూతగా వచ్చాడా? మీరు అక్కడ ఆగండి, మీకు వేరే 2 ఎగ్జాంపుల్ చెప్పుకొని వస్తా. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ. అపోస్తల కార్యము అయ్యా, కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? అవ్వండి, ఏం కాదు. కొంచెం అయినా పర్వాలే, ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనం అడగాల్సింది ఒకటే, మా కోసమే ఇచ్చావు ఈ సంగతులు ప్రభువా, మాకు అర్థమైనట్టు చేయను ఆయన అని మనం అడుగుటే ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు ఆయన. 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎస్ ఓడలో వెలుచుండగా ఓడ ప్రయాణంలో జరిగే సందర్భం. పౌలు గారు అంటారు, రాత్రి గడిచిన రాత్రిలో నా దగ్గరికి యెహోవా దూత వచ్చాడు, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్. ఈ వచ్చిన యెహోవా ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎవరో తెలుసా? క్రీస్తే. ఆయనను పిలిచినటువంటి సౌలా సౌలా అని పిలిచినటువంటి ఆ దేవుడే, నా నేల హింసించుచున్నావని చెప్పినటువంటి అదే క్రీస్తు ఇక్కడ ఏం పలుకుతున్నాడు చూడండి. మీరు మంచిగా వినండి. అప్పటికి ఆయన పేరు పౌలను మార్చబడినా కూడా సౌలా సౌలా అనే పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎగ్జాక్ట్లీ. అమ్మ మీరు అయిపోయారు, మీరు పాస్టర్లు అయిపోయారు. ఇక మంచిదే, మీరు ఎదుగుతే మనం బాగా ఎదగాల. అది ఆలోచించాడు. అక్కడ దమస్కులో వెళ్తున్నప్పుడు కూడా ఆయన దేవుడి దూతగా, దూత అంటే ఎట్లా వేరే దూతను పంపించి యెహోవా పక్షాన్ని మాట్లాడే దూత కాదు, యెహోవాయే దూతగా వచ్చి సౌలా సౌలా నా నేల హింసించుచున్నావు అన్నప్పుడు ప్రభువు ఎవరు అన్నాడు. మరలా గుర్తుపట్టినట్లుగా, మరలా అదే సారూప్యతను తీసుకొచ్చినట్లుగా అంటాడు, రాత్రి వేళలో ప్రభు దూతను దర్శించాను. కంటిన్యూ. పౌలా భయపడకు, కైసర్ దగ్గర నడవలసినది ఉన్నది. ఎస్ఆర్లో సేమ్ అదే రీతిగా మాట్లాడుతున్న స్వరాన్ని చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన అంటాడు, ప్రవక్త దీన్ని చూపిస్తూ పౌలును నడిపించినటువంటి దూత ఎవరో కాదు, క్రీస్తే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది
క్రైస్తు అని చెప్పేశాడు. కానీ క్రీస్తుగా నేరుగా వస్తున్నాడా, క్రీస్తు దూతగా వస్తున్నాడా? ఇది విషయం అక్కడ. అయ్యా, క్రీస్తు దూతగా వచ్చాడు, కరెక్టేనా? కొన్ని ఉదాహరణలు చెప్తా. యెహోషువ గ్రంథం కొంచెం వేగవంతంగా, ఇది నా హైదరాబాద్లో చూపించిన వాటిని వేగంగా తీసుకెళ్తాను. 5:13 కొంచెం వేగంగా. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నది? యెహోవా యొక్క సేనాధిపతి అంటే అయ్యా, సేనాధిపతి అంటే ఎవరు? యెహోవా దూతనా? యెహోవా దూతనా? యెహోవా యుద్ధం నుంచి పంపబడిన యెహోవా కాని దూతనా, యెహోవా దూతనా? మీకు అర్థం కాలేము. దేవుడే దూతగా వచ్చాడా, లేకపోతే వేరే దూతను పంపించాడా? అయ్యా, మళ్ళీ చదవండి ఒకసారి. చూడగా కరెక్ట్, మంచిది. ఇప్పుడు ఒక వర్తమానం చూద్దాం. 55-0119 55-0119 12వ పేరా చూడండి. దాంట్లో ఇప్పుడు నువ్వు చూస్తూ 11వ పేరా చూద్దామా. అక్కడ దర్శనం ముగిసిన వెంటనే అప్పుడు ఆ యెహోషువ ఒక గొప్ప యోధుడిగా ఉండి దేవుడి చేత ఎన్నిక చేయబడి దేవుడిలో ఉన్నటువంటి ఈయన ఇప్పుడు ఎప్పుడైతే ఆయన రాజును కలుస్తున్నాడో, యెరికో గోడ దగ్గర ఒక గొప్ప మనుషుని ఎదుర్కొంటున్నాడు. ఎవరు? యెహోషువ. ఆయన కావాలని ఆ స్థలంలో పెట్టబడి ఉన్నాడు. ఆయన గొప్ప యోధుడిగా ఉన్నాడు. అక్కడ కనబడుతున్న దృశ్యమైన విషయాలను చూస్తున్నాడు ఆయన. ఆ యెరికో గోడల దగ్గర యెహోషువ నిలబడి ఉన్నప్పుడు ఆ కత్తి దూసినటువంటి దూత వల్ల నిలబడి ఉన్నవాడు ఎవరో తెలుసా? ఇప్పుడు అక్కడ యెహోషువకి ఇదివరకే దర్శనంలో వచ్చి ఉండగా, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో ఎరిగి ఉండగా అతను తెలుసు ఆయన దేవుడి యొక్క పనివాడని తెలుసు. పన్నెండవ వచనం చూద్దాం. ఇంకా దాంట్లోనే కంటిన్యూ చేద్దాం. ఇంతకుముందు చదివిన కంటిన్యూ చేయి. అండ్ వన్ డే వైల్ స్ట్రోలింగ్ అలాంగ్ ఇన్ ద విల్డర్నెస్ కమింగ్ ఫ్రమ్ జోర్డాన్ అప్ టు జెరికో. ఒక రోజున యోర్దాను నుంచి యెరికో ప్రాంతానికి అడవి మార్గం కూడా అలాగూ సంచరిస్తూ వెలుచున్న యెహోషువకి అక్కడ కొండలు, గుట్టలు, ఎత్తులు, నదులు కనబడినటువంటి ఆ ప్రాంతం గుండా వెలుచుండగా ఒంటరిగా నడుచుచున్నప్పుడు ఒక మనుషుడు కనబడ్డాడు. ఆ మనుషుడు ఒరలో నుంచి కత్తి తీసి దువ్విన వంటి వాడు కనబడుతూ ఉన్నాడు. కేవలం మనుషుడే, ఒక మనుషులానే కనబడుతున్నాడు. అప్పుడు జాషువ అంటాడు, అతడు ప్రధానమైనటువంటి యోధుడిగా ఉన్న యెహోషువ అంటాడు, అతని యొక్క ఖడ్గమును కూడా దూసి అతని దగ్గరికి వెళ్ళి కలవడానికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆయన అంటాడు, ఎవరు నువ్వు మా పక్షంలో ఉన్నావా, లేదా నువ్వు మాకు విరుద్ధంగా ఉన్నావా? ఆయన తన దగ్గర ఉన్న కత్తిని మాత్రం ఆ దూత పైకి లేపి అంటాడు, నేను నీ పక్షాన కాదు, విరోధి పక్షాన కాదు, నేను యెహోవా సేనముల యొక్క అధిపతిగా, సేనాధిపతిగా, క్యాప్టెన్ ఆఫ్ ద లార్డ్స్ ఆఫ్ హోస్ట్గా నేను వచ్చానంటాడు ఆయన. ఈ క్యాప్టెన్, ఈ సేనాధిపతి ఎవరు? అప్పుడు యెహోషువ వెంటనే
జాగ్రత్త, మంచిగా వినాలా. దేవుడు దూతగా వచ్చినప్పుడు, దేవుడు దూతను పంపినప్పుడు వ్యత్యాసాలు చూడాలా. యెహోషువ ఏం చేస్తాడంటే, నువ్వు మా పక్షంలో విరోధి పక్షంలో అన్నప్పుడు తీసి నేను యెహోవా యొక్క సేనముల పక్షంలో వచ్చాననగానే యెహోషువకు తెలిసిపోయింది, అమ్మో ఇదేదో సహజాతీతమైంది. వెంటనే మోకాళ్ళూరి తన పాదరక్షలు తీసివేసి సాగిల పడిపోయి సేనాధిపతితో అంటాడు, ఆమేన్. యెహోషువకు వచ్చిన దర్శనాలు, వినిన స్వరాలు, నడిపింపులు అతనికి తెలుసు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద క్రైస్ట్. ఇదెవరో కాదు, క్రీస్తు అని తెలుసు అంటాడు. ప్రభువా నన్ను ఏమి చేయను ఉద్దేశించున్నావు, ఆజ్ఞాపించి అంటా ఉన్నాడు ఆయన. అప్పుడు అంటాడు, యు సీ, నువ్వు చూస్తున్నావా, ఆఫ్టర్ he was getting his position then, ఆ స్థలాన్ని, ఆ యొక్క స్థితిగతులు అతను పొందుకున్న తర్వాత, he was to be the greatest military man that ever been on the face of the earth. ఈ భూమి మీద నివసించినటువంటి ఆ మనుషులలో యెహోషువ కంటే గొప్ప యుద్ధ వీరుడు ఎవడూ లేడు అంటున్నాడు ఆయన. there is never been a general like Joshua. యెహోషువ లాంటి సైన్యాధిపతి ఎవరూ లేరు భూమి మీద, ఏ కాలంలో లేడు, ఏ తరములో లేడు. అసలు ఏ ఒక్క వ్యక్తి యెహోషువతో పోల్చడానికి కూడా వీల్లేదు. The word Joshua comes from the word of Jesus. యెహోషువ అనే పదం వచ్చిందే యేసులో నుంచి. యెహోషువ జాషువా అంటున్నారంటే యేసు అన్నట్టే అని అంటాడు. అండ్ సో వెన్ he seen this man, ఆ యెహోషువ ఎప్పుడైతే మనుషులు చూశాడో, what was it, ఇది ఏమైనది, it was a captain. in other words, అతడు అధిపతి. మరో మాటలో చెప్పాలంటే the leader of the host of the ఇజ్రాయెల్ యొక్క సైన్యము అధిపతిగా, నాయకుడిగా ఉన్నాడు. and that leader was none other than Christ himself. క్రీస్తు దూతగా దిగొచ్చాడు. ఏది, క్రీస్తు ప్రభుదూతగా దిగొచ్చింది. ప్రభుదూత అని పలకబడి క్రీస్తు కాకుండా మరొక దూతలు వాడబడే సందర్భాలు ఉన్నా కూడా, కానీ ప్రభువే దూతగా దిగొస్తే ఉన్నోడికి భయం కలిగి మోకాళ్ళని చెప్పులు తీసి ఆయన ఎదుట నేను చెప్పులు వేసుకోవడం ఏంది, పక్కకి జరిపి మోకాళ్ళని చిత్తం ప్రభా, ఆ రెవరెన్స్ రావాల్సిందే, ఆ భయం కలగాల్సిందే. ఇట్టగా ఒక ఆయన గొర్రెలు మేపుతా ఉండగా గొర్రె పోయింది. ఏందా గొర్రె తిరుగుతూ ఉంటే బగ 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 మడుతుంది పొగ. దగ్గరికి వెళ్ళగానే, మోషే లూజన్ యువర్ షూస్. ఎందుకు లూజ్ చేయాలా? ఇఫ్ యు ఆర్ అ నార్మల్ ఏంజల్, నా చెప్పు అవసరం ఉండకపోయేది. బట్ యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఏంజల్, you are the lord of the angel, being God of Christ. దేవుడు ప్రవక్త అంచాడు, ఆ రోజున మండుచున్న పొదలో మోషే చూసింది సాధారణమైన దూత కాదు, నేరుగా క్రీస్తునే చూశాడు ఆయన. క్రీస్తు దూతగా దిగిరావడం అనేటువంటిది సహజాతీతమైన సంగతి. పౌలు గారు చూసింది అదే కోణంలో ఈ రోజున, అయ్యా ఈ మేఘమును గురించి సిగ్గుపడే ప్రజలం కాదు మనం. ఎవడు నమ్మినా నమ్మకపోయినా దునియా భాడ్ మే జాయ్, వర అమ్ర హే వచన్ కే సాత్. ఇది దేవుడే దూతగా దిగొచ్చింది. అయ్యా దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలుసా? నీకంటే ఎక్కువ తెలుసు నాకు. ఎలా తెలుసు? నేను ఆయన దూతగా దిగొచ్చింది చూశాను. సాటున ఆయన ఎలా ఉండబోతున్నా అన్న సంగతి దర్శన రీతిలో ఒక చిత్రపటాన్ని గీయబడిందని కూడా చూశాను నేను. నీకు తెలీదు మన క్రీస్తు ఎలా ఉండబోతున్నాడో సంఘశాఖ సహోదరుడా. కానీ ఈనాటి ఈ కాల ప్రజలకు దేవుడు గొప్ప ధన్యవాదాలు తెలిసినాడు. ఇప్పుడు కొంత ముందుకెళ్దాం, జాగ్రత్త, కొద్ది నిమిషాలు మాట్లాడుతాం, ఎందుకంటే చాలా పెద్ద అంశం. అయితే క్రీస్తు దూతగా దిగొచ్చినటువంటిది, ఈ విషయాన్ని ప్రకటన 10:1 7వ ముద్ర యొక్క నెరవేర్పు. ఆమేన్.
ప్రకటన 10:1 క్రీస్తే దూతగా దిగివచ్చుటయు, క్రీస్తు నేరుగా వచ్చుట కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్రీస్తు కార్పోరల్ బాడీలో ఏ దేహములో కొనిపోయారు ఆ దేహంలో కాదు, ఆయన దూతగా దిగి వచ్చింది. ప్రకటన 10 7వ ముద్ర యొక్క నిశ్శబ్దము 7వ ముద్ర నెరవేర్పై ఉన్నది. దానిని ప్రవక్త అంటాడు, 7th seal brings him down to the earth. 7వ ముద్ర ఆయన్ని పరలోకం నుంచి భూమి మీద తీసుకురావాలా. దేని ఆధారం తీసుకొని చెప్పాడు? యెహోవాగా వచ్చినప్పుడు కాదు, యెహోవా దూతగా దిగొస్తుంటే దాన్ని 7వ ముద్ర యొక్క రాకడా అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇది 7వ ముద్ర యొక్క రాకడేనా? అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా 7వ ముద్ర రాకడే. కానీ 7వ ముద్ర ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్. 7వ ముద్ర ఆరంభము నుంచి ఉంది, అంతవరకు కొనసాగబోతా ఉంది. ఆరంభంలో ఉందంటే దాని అర్థం ఏంటిది? ప్రజ్వలించుచు ఎవడు సమీపింపలేని తేజస్సులో ఉన్న ఆయన భూమిని చేయడానికి ఆదాము వల్ల దగ్గరకు వచ్చి చచ్చిపోతారు కాబట్టి ఆయన థియోఫనీలో వచ్చి వారి మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. ఏం జరిగింది? ప్రభువే దూతగా ఆదాము వల్ల దగ్గరకు వచ్చి నివాసం చేస్తూ 7th seal ఏర్పాటు చేశాడు. అక్కడ 7వ ముద్రైన రాకడ ప్రారంభం మొదలు పెట్టేశాడు. అక్కడ మొదలైంది. ఎక్కడెక్కడికి వచ్చింది? అబ్రహాము దగ్గరికి దిగొచ్చింది, మోషే దగ్గరికి దిగొచ్చింది, బ్రహ్మ దగ్గరికి దిగొచ్చింది, యెహోషువ దగ్గర దిగొచ్చింది, పౌలు దగ్గరికి దిగొచ్చింది. 7వ ముద్ర వలనైనటువంటి యెహోవా దూతగా దిగొచ్చిన రాకడలు సృష్టిలో అనేకాలు. ఇది అర్థం చేసుకోకపోవడంలోనే ఈ దేవదూతల యొక్క రాకడ విషయంలో దేవుడు దిగొచ్చే దానికి దేవుడు మీకు ప్రవక్త ద్వారా మాట చెప్తాడు. దర్ ఆర్ ఓన్లీ 3 కమింగ్స్. ఎన్ని రాకళ్ళు తెలుసా? వాక్య కొటేషన్ తెలుసుగా. ఒకటి దేనికి? టు రిడీమ్ ద బ్రైడ్, వధువును విమోచించడానికి. టు క్లెయిమ్ ద బ్రైడ్, లేదా టు రిసీవ్ ద బ్రైడ్ అంటే వధువుని తీసుకొని వెళ్ళిపోవడానికి. టు కమ్ అలాంగ్ విత్ ద బ్రైడ్, ఎస్ఆర్లో కలిసి రావడానికి. ఇక్కడ కొద్దిగా మనుషుల యొక్క సొంత జ్ఞానాన్ని జోడించి క్రీస్తు రాకడికి వర్తమానికుడు ఉంటాడని, వర్తమానం ఉంటుంది అన్న చోట వర్తమానికుడు ఉంటాడని తెలియని కొన్ని పొరపాట్లు చేసి యెహోవా దూతగా దిగొస్తుంటే అది 7వ ముద్ర వలన రాకడ అన్న విషయాన్ని గుర్తుపట్టుటలో స్పష్టత లేకపోవడాన్ని బట్టి కొంత కలగుర కంప చేసుకున్నారు. అయ్యా నువ్వు ఇది రాకడ నమ్ముతున్నావా? నేను ఖచ్చితంగా 7వ ముద్ర వలనటువంటి యెహోవాయే బలిష్ఠుడైన దూతగా దిగొచ్చిన రాకడే ఇది. కానీ మాకు ఇవ్వబడిన ప్రత్యక్షత లిటిల్ బిట్ డీపర్ దెన్ యువర్స్. నీకు ఇవ్వబడిన ప్రత్యక్షత ఇంకా కొంత లోతుల్లో ఉంది, ఇంకా ఎక్కువ సమాచారంతో కూడుకున్నటువంటి. లిటిల్ బిట్ నీ సమాచారాన్ని మనం పునాది వేసుకొని కట్టుకున్నాం మనం అంతే. వాళ్ళ సమాచారం తప్పన మీద నీ సమాచారాన్ని నేను పునాది వేసుకొని దీని మీద కట్టుకొని పోయినాం మేము. ఇట్స్ లిటిల్ బిట్ డీపర్ అంటాడు ఆయన. అందుకే దేవదూతల యొక్క శాస్త్రంలో దేవదూతలు ఎలా వాడుకుంటున్నాడు, ఎలా సందర్శింపజేస్తున్నాడు అన్న ఈ సంగతులలోనే ఈ వర్తమానంలో ఇంకా చిక్కుముడులుగా ఉన్న అనేకమైన మర్మయుక్తమైనటువంటి సిద్ధాంతాలు బయలుపరచబడతాయి. స్త్రీలపైన ఉన్నటువంటి అధికార సూచన బయటపడాలా, రాకడకు సంబంధించిన విషయాలు బయటపడాలా, దేవదూతలకు తీర్పు తీర్చే అధికారాలు బయటపడాలా. అయ్యా దూతలు ఎలాగో నీకు నాకు సేవ చేస్తున్నాయో క్రీస్తుకి ఏది జరగడో తన పిల్లలకు అదే జరగాల. 40 రాత్రింబగళ్ళు కష్టపడిన తర్వాత ఆయనకు ఉపచారం చేసిన ఎవరు? దూతలే. మరి నీకు నాకు చేసేది ఎవరు? దూతలే. సమ్వేర్ మన ప్రత్యక్షతలో మన రియలైజేషన్లో లేట్ అవుతూ ఉంది, కానీ వీఆర్ వెరీ క్లోజ్. మన ప్రత్యక్షతల దగ్గరికి వచ్చాము, నెరవేర్పుల దగ్గరికి వచ్చాము, పరిపూర్ణ దగ్గరికి వచ్చాము. దెర్ ఇస్ నథింగ్ దట్ గోయింగ్ టు స్టాప్ అస్. ఏది మనల్ని ఆపలేదు ఇక. అయ్యా ఈ దేవదూతల యొక్క దీని గుండా చూస్తుంటే చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు అనుగ్రహించకుండా ముందు తీసుకెళ్దాం, కానీ ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఇది నిజంగానే ఆత్మతో తప్ప మరి ఏ విధంగా చూసినా పట్టుకోలేరు. కొన్ని సంగతులు అర్థమైనట్టు కనబడితే ఎగిరిపోతూ ఉంటాయి. అట్లా పోకుండా ఉండడానికి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు. దినమని దీవించును గాక. అయ్యా మొన్న కూడా ఇట్లాంటిదో స్టార్ట్ చేసి ఉంటున్నాము. ఆత్మీయ ప్రపంచ చట్టాలు కదా అన్నీ స్టార్ట్ చేసి పోవడే ఉన్నట్టుంది కథ. ప్రార్థన చేయండి అయ్యా. రోజు ప్రార్థన పెట్టుకుందామా?
నా దగ్గర అయితే బోల్డ్తో సమాచారం దేవుడు అనుగ్రహించాడు. ఏ రోజు ఓడదు తడదు, అది తరిగిపోదు, అంతుందా? మీకే వినడానికి ఓపిక కావాలా? గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మిగతా సంగతి దేవుడు అనుగ్రహించిన కొద్ది ముందుకు సాగిపోదాం. అయ్యా స్పష్టత వస్తుందా? చాలామంది తెలియదు. ఆ సంఘానికి ఈ సంఘానికి తేడా ఉంది అంటే తెలుస్తుంది, వింటూ ఉంటే తెలుస్తుంది. ఎస్ఆర్లో వింటున్న కొలది సిద్ధాంతాల్లో, లేఖనాల్లో, లోతులలో ఇంకా లోతైనటువంటి వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సంవత్సరం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క ఆత్మపూర్లో ఏమిటి? అయ్యా ఈ సంగతులు మా తలపై నుంచి పోకూడదు నాయన. దీని గుండా ప్రస్తుతము తెరవబడినటువంటి సంగతులు బట్టి కృతజ్ఞతలు. ఇంకా భవిష్యత్తు అనేకమైన సంగతులు తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాము. మమ్మల్ని స్థిరపరచుటకి ప్రభువా ఎన్నిక చేసుకున్న మమ్మల్ని నాయన నువ్వు ముట్టి ఇవన్నీ కూడా మేము గ్రహించుటలో లోపం లేకున్నట్లుగా సహాయం తెచ్చి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవాలైనా తండ్రి, ఇది మా యోగ్యతను బట్టి ప్రభావ, మా కార్యములను బట్టి కాదు కానీ నీ ఎన్నికని ఏర్పాటును బట్టి ఇదిగో నీ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. అయ్యా అదిగో నీవు కృప చేతనైనా తండ్రి, నీ అధికమైన అభిషేకము చేతనైనా ఇదిగో నీవు ప్రభావైనా బలిష్ఠుడైన దూతగా రంగం మీద ఉండి ప్రభు దూతగా నీవు ఉండి ప్రభావైనా నీ దాసులను నిలబెట్టి వాడుకొని అయ్యా తెలియజేసిన ఈ సంగతులను బట్టి నీకు కృతజ్ఞతలు. ఈ సంగతులు వినున్నట్లుగా నువ్వు మాకు ధన్యతను ప్రభా. ఇటువంటి సంగతులు అనేకులు వినకుండా ఉన్నారు ప్రభా. ఇటువంటి సంగతులకు అనేకులు చాలా దూరాన ఉన్నారు ప్రభా. ఓ ప్రభానైనా తండ్రి, నీవైతే ఈ చిన్ని మందని ఓ ప్రభా ఎక్కడెక్కడెవరో ప్రభానైనా నీ దయచేత ఈ సంగతులు వినున్నట్లుగా నువ్వు తీసుకుని ఇది ఒక మనుషుల పరిచర్య కాదు కానీ నాయన తండ్రి. ఓ ప్రభానైనా తండ్రి, ఇదిగో నువ్వు నీ జనులను ప్రభానైనా సమకూరుస్తూ నీవు నీ జనులను పరిపూర్ణతలను తీసుకున్నట్టు వరకే ప్రభా. ఇదిగో నువ్వు నీ చేత పట్టుకున్నటువంటి పరిచర్య ఇది చిన్నదే కానీ నా ప్రభానైనా ఇది శక్తివంతమైనటువంటి పరిచర్య. అయ్యా ఇదిగో నువ్వే స్వయముగా ప్రత్యక్షమయ్యేటటువంటి పరిచర్య ఉన్నది. నిన్ను నీవు ప్రభా మాకు దశల వారీగా తెలుసుకుంటున్నందుకు వందనాలు. ఇదిగో ఆ పులుపెట్టి వెనకాల ప్రభా వాక్యం వేయబడే వాక్యము, వర్తమానం వేయబడే వర్తమానం నువ్వు మెల్లిమెల్లిగా మాకు ముసుగు తీయబడుతున్నందుకు దేవాలైనా ఆ సంగతులను మాకు తెలుస్తున్నందుకు ప్రభా నిజముగా అయ్యా నా తండ్రి ప్రభా 7వ ముద్ర యొక్క కార్యాలను నువ్వు మా అంతే జరిగిస్తున్నందుకు మేము మా ప్రభువా మరొక ప్రపంచంలో కూడా మాకు పరిచారకులుగా వస్తున్నటువంటి దూతల యొక్క వారు ఏ కేటగిరీకి సంబంధించిన వారు, వారు ఏ పరిచర్యలు కలిగి ఉన్నారు, వారి స్థానాలు ఏమై ఉన్నాయో ప్రభా వారిని మేము తెలుసుకుంటున్నాము ప్రభా. వారిని తెలుసుకోవడం మాకు అవసరమై ఉన్నది ప్రభా. ఎందుకంటే వారితో మేము సంధించవలసిన వారిని ఉన్నాము. వారి పరిచర్య యొక్క ఫలాలను మేము పొందవలసిన వారిని ఉన్నాము. వారు చేస్తున్న ఆ సేవలో మేము నడిపింపబడవలసిన ప్రజలమే ఉన్నాము. అయ్యా తండ్రి అనేకమైనటువంటి దూతలు ఉన్నారని మేము వింటున్నాము ప్రభా. ఆ సమాచారాన్ని ఇప్పుడు మేము ఇంకా ఎక్కువగా పొందుకొని ఉన్నాము. నిజంగానే ఈ గొప్ప సంగతులకు మేము ఇంకా ఎక్కువగా దగ్గరగా వచ్చి ఉన్నాము ప్రభా. ఆ అదృశ్యమైన ప్రపంచానికి మేము మెల్లమెల్లగా చేరువవుతున్నందుకు ఇప్పుడు వరకు మా ప్రభావ మేము చూచుట్లో ప్రభావైనా మంద దృష్టి కలిగిన వారమే ఉన్నాము ప్రభా. విరుట్లో కూడా ప్రభావైనా మంద దృష్టి కలిగిన వారమే ఉన్నాము. ఆ అదృశ్యమైన క్రీస్తు యొక్క ఆత్మ ప్రభువా, ఆ 7వ ముద్ర యొక్క శక్తి ప్రభువా మా మధ్య ప్రే చేస్తున్నందుకు వందనాలు. మా కనులకు నా ప్రభువా, మా చెవులకు నువ్వు సున్నత జరిగిస్తున్నందుకు వినుతున్నటువంటి ప్రభా సంగతుల ప్రభా మాలో విశ్వాసాన్ని రేకెత్తిస్తూ ఉన్నవి ప్రభా. మమ్మల్ని అభిషేకిస్తా ఉన్నవి ప్రభువనైనా. ఆ బలమైన అదృశ్య ప్రపంచానికి మాకు లంగర్ వేస్తా ఉన్నవి ప్రభు. సంగతులు బట్టి వందనాలు నా తండ్రి. మేము ఇంకా తెలుసుకోవడానికి, అవగాహన స్పృహ కలిగి ఉండడానికి, ఈ అదృశ్య ప్రపంచంతో ఈ దూతలతో సరైన విధానంలో వ్యవహరించడానికి సహాయం చేయాలి ప్రభా. నిజముగా వారి పరిచయం మేము ఎరిగి ఉంటే అయ్యా ఎప్పుడు ఏ దూత గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఇప్పుడు మమ్మల్ని సంధిస్తున్న దూత ఏమిటో ప్రభావ మేము ఎరగగలుగుతాము. ఎందుకంటే అయ్యా నా ప్రభావ పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలియకుండా మేము దాన్ని పొందుకోగలేమని చెప్పబడిన ప్రకారంగా
అయ్యా దూతలు ఏమై ఉన్నారు, వారి పరిచయం ఏమిటో తెలియకపోతే ప్రభు వారిని మేము సంధించట్లో ప్రభు, వారితో మేము వ్యవహరించట్లో, వారిని గుర్తించట్లో ప్రభు అయినా అయ్యా వారి సేవ యొక్క ఫలాలు ప్రభు మేము పొందుకోవడంలో ప్రభు వెనకబడే పరిస్థితులు ఉంటా ఉంటుంది నా తండ్రి. అయ్యా మేము నిజముగా ప్రభు ఆ దూతల యొక్క పరిచయం మీద మేము ఆధారపడి ఉన్నాము ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరము నా తండ్రి మా యొక్క సొంత దూతలు మేము కలిగి ఉన్నాము ప్రభు. దూతల చేత మేము నడిపబడుతున్నాము ప్రభు. ఇదిగో వర్తమాన దూతల చేత మేము నడిపబడుతున్నాము ప్రభు. అయ్యా నీ యొక్క దూతలు ఆయా పరిచర్య విధానాలు కలిగి మాకు సహాయం చేస్తుండగా ఆ సహాయం చేత మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఇక్కడ చెప్పబడినటువంటి సంగతుల ప్రభు అయినా అయ్యా ప్రభు అయిన నీవే దూతగా వచ్చి ఉండటం ప్రభు అయినా ఓ ప్రభు అయినా తండ్రి ఇదిగో 7వ ముద్రలో భాగముగా ఉంటుండగా ఓ ప్రభు అయినా ఇది ప్రభు యెహోషువ కాలంలోను ప్రభు అబ్రహాము కాలంలోను మోషే కాలంలోను నాయన నా తండ్రి అయ్యా నా ప్రభు అయినా ఇదిగో బ్రహ్మ కాలంలోను పౌలు కాలంలోను నీకు చూస్తున్నాము ప్రభు అయినా అయ్యా నా తండ్రి. అలాగే ప్రభు అయ్యా ఇదిగో మా వ్యక్తిగత జీవితంలో కూడా నాయన నా తండ్రి అయ్యా ప్రభు దూతగా ప్రభు అయినా తండ్రి మేము కలుగునే కృప మాకు దయచేయండి ప్రభు. అలాగే తండ్రి ప్రభు దూతగా పంపబడిన వారిని కూడా మేము గుర్తించడానికి సహాయం చేయండి. ఇంకా గొప్ప సంగతులు విని ప్రభు అయినా ఓ ప్రభు ప్రత్యక్షతతో మేము నడిపింపబడడానికి అదృశ్య ప్రపంచంతో సంబంధం కలిగిన ప్రభు అయినా ఈ 2 ప్రపంచాలను ప్రభు అయినా అయ్యా కలిసి ఏకరీతిగా చూస్తూ ఆయన జీవించే ప్రజలుగా మమ్మల్ని మమ్మల్ని బలపరచమని ప్రభు మా మధ్య నువ్వు చేస్తున్న కార్యాలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంపూర్ణ చిత్తం ఈ చిన్న జన్మలో చిన్న మందలు నెరవేర్చబడను కాక నీ ఉద్దేశం అంతా సఫలమగును కాక అయ్యా నువ్వు ముందుగా చూచిందంతగా నెరవేర్చబడును కాక నువ్వు సంకల్పించిందంతగా జరుగును కాక అయ్యా ప్రభావాన్ని నీకు ఆరోపిస్తూ మాలోని ప్రతి దోషమును మా ప్రతి పాపమును క్షమించి అయ్యా నువ్వు ఉద్దేశించిన దానికి ప్రభు మేము ఆటంకము కాకుండా మా అవిధేయత మా భక్తిహీనత ఆటంకము కాకుండా ఓ ప్రభు అయినా నువ్వు చిత్తగించినది ప్రభు నువ్వు ఉద్దేశించింది సంపూర్ణంగా మనం జరిగించమని అయ్యా ఆ నీ చిత్తానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. ఆ నీ గొప్ప కార్యాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. నీవే కార్యములన్నిటి ఎన్నో మైమనందమని మమ్మల్ని ప్రభు ఆయన నీ ఉద్దేశములు జీవించమని వేడుకుంటున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము. మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా తండ్రి నిజముగానే సోదరుడు ప్రార్థించినట్టుగానే అంచెలంచులుగా సమీపస్తులు చేస్తూ ఉన్నారు మీరు. ఆ పరిపూర్ణతగా ప్రత్యక్షతలోను పరిపూర్ణతగా నెరవేర్పులోను అనేకమైన విషయంలో ప్రభు ఆయన మా ఉనికిలో నిజంగానే ప్రభు జరిగించడానికి అత్యంత సమీపంగా మేము దగ్గరగా తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు ఆయన తండ్రి. ఈ పరిచర్య పైన ఈ సంఘము పైన నువ్వు అనుగ్రహించిన ఆ దూతను బట్టి ఆ దూత యొక్క ప్రభ కార్యాలను బట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి సమస్తాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పొరపాటుగా గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా మీరు క్షమించండి. కానీ నీ సర్వోన్నతమైనటువంటి శక్తి చేత నాయన మేమందరము కూడా నాయన ఆ ఒక గొప్ప దినమున ఆ దూతలకు సైతము తీర్పు తీర్చగలిగేటువంటి ఆ అధికార స్థాయిలో నిలబెట్టబడబోతున్నాము గనుక ఆ దినమున నాయన మేమందరము కూడా ప్రభా నాయన నువ్వు కోరుకుంటున్న విజయులుగా మేము ఉండినట్లుగా ఓడిపోయిన వారు ఏ విధంగానైనా పరలోకం నుంచి పడద్రోయబడినారో గెలిచిన వారు ప్రభా వారి కంటే వారి స్థానాలను వారి పై స్థానాలను ఎలాగో తీసుకోబోతున్నారో ఆ దూతల్లో ఉండే రకాలను నియమాలను ప్రభు వారి పుట్టుకలను గురించి నువ్వు మాట్లాడుతూ నీ సర్వోన్నతమైన తండ్రి ఆ యొక్క కాలములను గురించి ఆ దేవదూతల యుగాలను గురించి నువ్వు మాట్లాడుతూ అయ్యా నువ్వు అనేకమైన సంగతులు బయలుపరుస్తూ నీకు వందనాలు. ఇది మాలో విశ్వాసమును వృద్ధిపరిచినట్లుగాను ఇది నాయన నేడు ప్రస్తుతం రాకడను గురించినటువంటి భిన్నమైన అభిప్రాయాలు కలిగినటువంటి సంఘముల మధ్యలో స్పష్టతకు తీసుకురావడానికి కావలసిన ప్రత్యక్షతగా నిలబడే భాగ్యం దయచి నాయన నువ్వు కృప చూపించు తండ్రి. ఎందుకు ఈ చిన్న మందిని నువ్వు ప్రేమిస్తున్నావు మాకు తెలియదు, కానీ నీ ప్రేమను బట్టి మేమందరం కూడా కృతజ్ఞులమై ఉన్నాము. నీ ప్రేమకు మేమందరం కూడా బానిసలమై ఉన్నాము నాయన. క్రీస్తులో ఆ పౌలు వల్ల మేము కూడా అందరం కూడా ఖైదీలమై ఉన్నాము నాయన. తండ్రి కృప చూపండి. ఈ ప్రియులు ఆత్మీయంగా ఎదుగుటలో ఏ లోపము ఏ ఆలస్యము ఏ నిర్లక్ష్యము లేకుండా కాపాడండి నాయన. అంతవరకు తమ మధ్యలో ప్రభ ఏదో వీరిని ప్రభ అలాగున పరీక్షించడానికి వస్తున్నటువంటి ఈ చిన్న ఆర్థిక సమస్యలు ఈ చిన్న రోగముల గురించి ప్రభ వీరు జడియక ధైర్యము కలిగిన వారిని నిలబడుతూ నీలో పరిపూర్ణమైన శక్తిని పొందుకునేటువంటి ప్రజలుగా వీళ్ళు మలచమని ప్రార్థిస్తాను నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. నా సర్వోన్నతమైన నా తండ్రి నిన్ను గురించి ప్రభ మేము ధ్యానించినప్పుడు ఈ భూమిపైన ప్రభ ఈ సృష్టిలో నువ్వు చేయలేని కార్యమంటూ ఏది లేదని మేము ఎరిగిన వారు. నువ్వు పలుకగా అది అలాగూ జరుగును ఆమెనని మేము ఎరుగుదువు నాయన. నువ్వు ఈ వధువును అనువాదము చేయుటలో నువ్వు ఆమెనని పలికావు నాయన. ఆ
ఆమెను ఆ ఫలమే ఈ రోజున తండ్రి నాయన మేమందరం ఇలాగ సమకూర్చబడి సిద్ధపరచబడతాను. నీ ప్రేమ నీ ప్రజలకు ప్రభా ఈ మాటలు వీరి తలపై నుంచి పోకుండా నాయన అనేకుల వాక్యమును బట్టి ఆసక్తి తగ్గుతూ ఉండగా వారు చల్లారే జీవితాలు వారి జీవితంలో పొందుకోకుండా ఆ వెచ్చదైనటువంటి జీవం కలిగిన జీవితాలు మాత్రం వీరు ఉండనట్లుగా నిద్రలకు ఆహారములకు జీవనోపాధి పనులకు వీరు బానిసలు కాకుండా నాయన నీకు బానిసలయ్యే భాగ్యం దయచేయండి నాయన. నిన్ను వెతికి నిన్ను వెంబడించే భాగ్యం దయచేయండి నాయన. నీ కోసం సమస్తమును వెచ్చించే భాగ్యం దయచేయండి తండ్రి. ధనములు వెంబడి కాకుండా ప్రభా వసతులు వెంబడి కాకుండా నిన్ను వెంబడించే భాగ్యం దయచేయ ప్రభా. అలాంటి ఒక గొప్ప హృదయాన్ని కలిగింపు చేయండి ఆయన. మేము కావాలనే మేము పెట్టబడినటువంటి యుద్ధ రంగంలో గెలుపు కొరకే ఈ యొక్క తీవ్రతరమైన స్థలంలో పెట్టబడి ఉండగా ఈ యొక్క గొప్ప శక్తివంతమైనటువంటి మాటల చేత మేము విజయాన్ని పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. నీ ప్రేమైన పిల్లల్లో సాక్ష్యాలు చెప్పిన వారు ఉన్నారు, వీరందరూ కూడా మీరు దీవించండి నాయన. ఇంకా అనేక మంది సాక్ష్యాలు మీరు నిలబెట్టిన నిమిత్తమై వీరికి మేలులు కలిగింపచేయండి తండ్రి యేసయ్యా. అంతేకాకుండా ఆర్థికపరమైన బాధలు అనుభవిస్తూ ఉన్నారు, ఈ ఆర్థికపరమైన బాధలు తీసివేయండి. జీవనోపాధి పనుల్లో కూడా నీ చిత్తానుసారమైనటువంటి పనులు చేయడానికి స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వారి పక్షాన మీరు కార్యం జరిగింపచేయండి. కుటుంబంలో సమాధానం కోసం ఉన్నవారు ఉన్నారు, ఆ కుటుంబంలో ఆ సమాధానం లేకుండా ఉండడం కారణమైనటువంటి దయ్యపాత్మలన్నింటినీ కూడా నువ్వు వెళ్ళగొట్టమని ప్రార్థిస్తా ఉన్నాము. అంతేకాకుండా సహోదరుల మధ్యలో సమాధానం వెళ్ళగొట్టేటువంటి దురాత్మలు తీసివేయండి నాయన. ఐక్యతను మరింతగా పెంచేటువంటి అన్ని పరిశుద్ధాత్మ బంధాన్ని కలిగింపచేయండి నాయన. ఒకరి కోసం ఒకరు ప్రాణములు ఇచ్చుకోగలిగే స్థాయికి నువ్వు పెంచమని ప్రార్థిస్తా ఉన్నావు నాయన. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేనంటా ఉన్నావు. ప్రేమలో అదే ఉన్నతమైన స్థాయి అని చెప్తా ఉన్నావు నాయన. ఆ ఉన్నతమైన స్థాయికి మేము ఒకరి పట్ల ఒకరు చేర్చబడే భాగ్యం దయచేయమని, నిజంగానే దూతలకు కూడా తీర్పు తీర్చగలిగేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మమ్మల్ని హెచ్చింపజేయమని ప్రార్థిస్తాను ఆయన. తెలియక అనేకులు ఈ విషయాలలో పొరపాటు పడుతున్నారు, తెలియక ప్రభు నాయన వీటి విషయంలో తండ్రి నాయన సంకుచితమైన మాటలు పలుకుతున్నారు. వారు తెలియక మాట్లాడరు, క్షమించండి తండ్రి. వారి పట్ల మీరు కనికరం చూపండి, వారికి మరొక అవకాశాన్ని దయచేయండి తండ్రి యేసయ్యా. నువ్వు మాకు అనుగ్రహించిన కృపను మేము చూస్తూ ఉన్నాము, నువ్వు మాకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను మేము చూస్తూ ఉన్నాము. మేము ఈ నిజముగానే మేము దీనికి యోగ్యము కాదు తండ్రి, మేము కేవలం నిష్ప్రయోజనమైన మనుషులమై ఉండగా నీ వలన కృప పొందిన ప్రజలుగా మాత్రమే ఉన్నాము నాయన. కృప చూపి బలపరిచి స్థిరపరిచి నాయన మిక్కటమైన నీ ప్రేమకు పాత్రులుగా ఈ చిన్న సంఘాన్ని మరింతగా బలపరచమని, జరగలేని ప్రేమ విధులు కూడా మీరు తోడుగా ఉండమని నాయన. ఇదిగో మీలో ఎవడు గొప్పవాడో వాడు కందరికి పని చేయవాడై ఉండాలంటా ఉన్నావు నాయన. నీ లేఖనము మనుష్యులు ఎలాగూ చేస్తున్నారని కాదు కానీ నీ లేఖనం ఎలాగూ సెలవిచ్చుచున్నదో మేము అలాగూ చేయటంలోనే ముందుకు సాగింపబడే ఒక గొప్ప భాగ్యమును ధన్యతను మాకు కలిగింపజేయమని నాయన. దినమంతట్లో తోడుగా ఉన్నారు, ప్రార్థన జీవితంలో కృప చూపినారు. ఇంకా నువ్వు జరగనటువంటి దినాల్లో కూడా ప్రభువా నీ కృప నీ కాపుదల నీ భద్రతలను నడిపింపజేయమని, నీ ప్రేమైన ప్రజలు తిరిగి తమ గృహాలకు వెళ్ళబోచుండగా క్షేమకరమైన ప్రయాణమును నీ కాపుదల భద్రతను నీ కంచెలో నడిపింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.